రక్షించబడిన మనము దేవుని సేవ చేయాలి. పక్క వాళ్ళతో చెప్పండి, రక్షించబడిన నువ్వు, రక్షించబడిన నేను ఏం చేయాలి? మనం ఏం చేయాలా? దేవుని సేవ చేయాలి. ఉదాహరణకు నేను చెప్తాను. ఈ లోకంలో మనందరికి కావాల్సింది ఏంటంటే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. ఏం కావాలమ్మా? చూడాలి, నాకెళ్ళి చూడాలి. చదువుకున్న మనందరికీ ఏం కావాలా? ఉద్యోగాలు కావాలి. నువ్వు చదువుకున్న చదువును బట్టి నీకు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగానికి నిన్ను పిలుస్తారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు. పిలిచి నీకున్న అర్హతలన్నీ వాళ్ళు చూసి నీకేం చేస్తారు? ఉద్యోగాన్ని ఇస్తారు. హల్లెలూయా. ఏమిస్తారు? ఉద్యోగాన్ని, అలాట్మెంట్, ఇంకేమంటారు నాకు తెలియదు, ప్రభునందు ప్రియులారా, అపాయింట్మెంటు, ఏవో ఇవన్నీ ఇస్తారు. ఇస్తే అప్పటి నుంచి నువ్వు చదువుకున్న నీవు, ఎదిగిన నీవు, ఇన్ని అర్హతలు సంపాదించిన నీవు అప్పటి నుంచి ఏం చేయాలో తెలుసా? నీకు ఉద్యోగం వచ్చిన నాటి నుండి నువ్వు ఆ కంపెనీ కొరకు పనిచేయాలా? ఎవరి కొరకు పనిచేయాలా? ఏ కంపెనీ వాళ్ళు అయితే నీకు ఉద్యోగం ఇచ్చారో, ఏ ప్రభుత్వం అయితే నీకు ఉద్యోగం ఇచ్చిందో, ఏ వ్యాపారం అయితే నీకు ఉద్యోగం ఇచ్చిందో, ఏ సంస్థ అయితే నీకు ఉద్యోగం ఇచ్చిందో ఆ సంస్థ కొరకు నువ్వేం చేయాలా? చెప్పరే. పని చేయాలి. పని లేని నీకు పని ఇచ్చారు. అది ఏ పనైనా కావచ్చు. ఒకవేళ కిరాణా షాప్లో పని కావచ్చు, ఒకవేళ నీకు భూమి లేకుండే దేవుడు 10 గుంటల భూమి ఇచ్చాడు, అది వ్యవసాయం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆ పని ఇస్తే మనం ఏం చేయాలా? ఆ పని చేయాలా? ఆ పని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు నీకు? చెప్పరే. ఇది కూడా తెలియదా మీకు? జీతం ఇస్తారు. హల్లెలూయా. ఆ పని చేస్తే నీకేమిస్తారు? నెలంతా నువ్వు కష్టపడితే నెలనాడు నీకేం చేస్తారో తెలుసా? కొంత జీతం ఇస్తారు. ఈ జీతం ఎందుకో తెలుసా? నీ కుటుంబము నువ్వు బ్రతకడం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం నీకు చాలా బాగా తెలుసా తెలియదా? తెలుసు. కష్టం చేసే నీకు, కూలి పని చేసే నీకు, పొద్దంతా కూలి చేసి ఒక నెలకు 5,000 6,000 సంపాదిస్తావు. ఎందుకు అంటే నీ కుటుంబం సాకడం కొరకు, బ్రతకడం కొరకు. అలాగనే దేవాతి దేవుడు మనకు రక్షణనిచ్చింది, మన బ్రతుకులు మార్చింది మన కొరకు బ్రతకడానికి కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుడు నిన్ను ప్రేమించింది, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది, దేవుడు నీ కొరకు రక్తాన్ని చిందించింది, తన ప్రాణాన్ని క్రయధనముగా వెల చెల్లించింది. నీ కొరకు వెల చెల్లించబడింది. వెల ఆయన శరీరం, వెల ఆయన రక్తం. తెలుసా? ప్రభునందు ప్రియులారా, వెల చెల్లించబడ్డావు నీ కొరకు. నువ్వు ఊరికనే రాలే ఆయన దగ్గరికి. నీ బిల్డప్ మాటలు పనిచేయవు దేవుని దగ్గర. నువ్వు ఊరికనే దొరకలేదు ఆయనకు. అర్థమవుతుందా? ఆయన డబ్బులు ఇచ్చి, మనం అంటాం కదా, బంగారం ఇచ్చి, వెండిచ్చి ఏదైనా భూమి కొనుక్కుంటే నేను 2 లక్షలు ఇచ్చి కొనుక్కున్నానంటావు నువ్వు. నేను అంటాను 20 లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టుకున్నానంటాను నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు ప్రభు ఊరికేనే రేపు అంటావనే, ఇట్లా నెగ్లెక్ట్ చేస్తావనే, మందిరం అంటే లెక్క ఉండదనే నీకు, సేవకులంటే నువ్వు లెక్క చేయవనే, ప్రార్థన అంటే నీకు ఏమాత్రం అవగాహన ఉండదనే, ప్రార్థన అంటే ఏమాత్రం పట్టించుకోవనే ఏం చేశాడో తెలుసా? వెల చెల్లించాడు, ఖరీదు కట్టాడు నీకు, నిన్ను తూకములో పెట్టాడు. ఎందులో తెలుసా? ఆయన రక్తములో నిన్ను తూకం పెట్టాడు, ఆయన శరీరంలో నిన్ను తూకం పెట్టాడు, ఆయన శరీరం అంతా నీ కొరకు దున్నబడ్డాది. తెలుసా నీకు? దున్నబడింది ఆయన శరీరం. రక్తాన్ని నీ కొరకు వెల చెల్లించి పాపాత్ముడైన నిన్ను, పనికిరాని నిన్ను, లెక్క చేయను నిన్ను, ఎవరు నిన్ను మాట మాట్లాడి పలకరించని నిన్ను దేవుడు తన బిడ్డగా, తన కుమారునిగా, తన కుమార్తెగా నిన్ను ఆయన ప్రేమించి
ఆయన నిన్ను చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమార్తెగా చేసుకున్నాను నిన్ను, తన కుమారునిగా చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఆయన రక్షణ ద్వారా, నేను ఇంతకుముందు చెప్పాను, ఆయన రక్షణ ద్వారా ఆయన నిన్ను రక్షించింది, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది, ఆయన నీ కొరకు రక్తాన్ని చిందించింది. అమ్మా, నీకు ఇష్టం వచ్చిన బ్రతుకు బ్రతకడానికి కాదు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, నీకు ఇష్టమైనట్టుగా బ్రతకడం కొరకు కానే కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇంత గట్టిగా అరిచి? బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది. జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28:19, మార్కు సువార్త 16:15. ఈ మాటలు, 2 మాటలు చదువుకుందాం మనం. మత్తయి సువార్త 28:19. త్వరగా బైబిల్ తెరుద్దాం. మార్కు సువార్త 16:15. త్వరగా చదవగలిగిన వాళ్ళు నిద్రపోవద్దు. వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ప్రభు. అమ్మా, ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్పాడు. 11 మందితో అని రాయబడింది పై వచనంలో. ఆయన 11 మందితో అక్కడ ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, వారి యొద్దకు వచ్చి ఏమన్నాడు? భూమి మీద పరలోకంలో నాకు సర్వాధికారం ఉంది, అయితే మీరేం చేయాలా? మీరు వెళ్ళి. హల్లెలూయా. ఏమన్నాడు? ఎవరిని? ఈ 11 మందితో చెప్తున్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. హల్లెలూయా. విశ్వాసులను చేయమనలే. గుర్తుపెట్టుకోండి, ఎవరిని చేయమనలా? విశ్వాసులను చేయమనలా. సంఘాల్లో విశ్వాసులే ఉంటున్నారు, శిష్యులు ఉండట్లా. ఎవరు ఉండట్లా? అమ్మా, శిష్యులా? మీరంతా విశ్వాసులా? మీరు అనుకుంటున్నారు అందరూ మేము విశ్వాసులమని. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అర్థం కావాలి కదా. దేవుడు ఏం చేయమన్నాడు? సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. నువ్వు దేవునికి ఏం చేయాలో తెలుసా? శిష్యుడు అంటే నేర్చుకునేవాడని అర్థం. అర్థమవుతుందా? దేవుని దగ్గర నేర్చుకునే వాళ్ళుగా తయారు చేయమన్నాడు, శిష్యులుగా చేయమన్నాడు. నేర్చుకునే వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. శిష్యులుగా ఉండమంటే మనం విశ్వాసులు గుండి వస్తున్నాం వెళ్తున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం. మిగతాదేం పని చేయదు మనకు. ఇక్కడ ఏం జరిగినా మనకు సంబంధం లేదు, ఇక్కడ ఎవరున్నా సంబంధం లేదు, ఇక్కడ ఎట్లున్నా సంబంధం లేదు. రావడం పోవడం. బైబిల్లో చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, చాలామంది సేవకులు బోధిస్తున్న బోధ ఇదే ఈ అంత్య దినాల్లో. జెఫన్యా శాస్త్రి గారు మాట్లాడారు, జయరాజయ్య గారు మాట్లాడారు, పెద్ద పెద్ద దైవజనులు మాట్లాడుతున్న మాటలు. వచ్చిపోయే క్రైస్తవులు ఉండొద్దు మనం. ఎట్లుండొద్దు? ఎక్కడికి వచ్చిపోయే క్రైస్తవులు? మందిరానికి రావడం. ఎవరికి కావాలి నీ ప్రజెన్స్? అటెండెన్సా ఇది? ఇదేమన్నా తంబు సిస్టమా? ఉద్యోగంలో అలవాటు అయిపోయినట్టు ఇక్కడ అలవాటు అయిపోయావేమో. అది వేరు, ఇది వేరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో బాప్తిసం పొందిన నీవు, మీ అందరికి ఎంతమంది తెలుసో బాప్తిసం అంటే ఏంటో అని ఇదివరకు కూడా చెప్పాను. బాప్తిసం పొందిన నీవు ఎక్కడ అర్హుడిగా చేయబడ్డావు తెలుసా? నువ్వు పరలోకానికి అర్హుడవు అని ముద్ర వేశాడు నీకు. హల్లెలూయా. నిన్నప్పుడే నీ అర్హతలు, యోగ్యతలు, ఈ లోకంలో ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చదివావు, నీ క్వాలిఫికేషన్ ఎంత, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. ఈయన సెల్ఫ్ ఇంట్రడక్షన్లు ఏం లేవు, నీ క్వాలిఫికేషన్లు అవసరం లేదు, ఈయనకు నీ అర్హతతో పని లేదు. దేవుడు ఆయనే నిన్ను ప్రేమించి నీకు వెల చెల్లించి నీకు బదులుగా ఆయన కలువరి సిలువలో మరణం పొంది నిన్ను పరలోకానికి అర్హునిగా చేశాడు. నిన్ను పరలోకానికి చేరడానికి మీరు ఈ లోకంలో ఉద్యోగం దొరకకపోతేనే తలగా బాదుకుంటున్నావు. నువ్వు నీకు అర్థం కావట్లా. నీకు ఎట్లా చెప్పాలి నేను? ఇంకే టైపులో చెప్పాలా? నా ఊహకు మించి నేను చెప్పలేనే, దేవుడు సహాయం చేస్తే తప్ప.
ఒక ఉద్యోగం రావాలంటే నానా తంటాలు పడుతున్నావు. ఈ లోకంలో ఎన్నో సంపాదిస్తున్నావు. ఈ సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, గెజిటెడ్ సైన్ ఎన్నో సంపాదిస్తున్నావు ఒక ఉద్యోగం కొరకు. నిన్ను పరలోకానికి అర్హునిగా చేయడానికి నీ కొరకు ఆయన ప్రాణాన్ని వెలను చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం అడగకపోయినా ఆయనే, నువ్వు ఇక్కడ కాదు బాబు, పరలోకంలో ఉండాలా, నా కుమార్తె, నా కుమారుడా నాతో పాటు పరలోకంలో ఉండాలి, నా శిష్యుడిగా ఉండాలి అని చెప్పి ఆయన నీ కొరకు ప్రాణాన్ని చెల్లించాడు, వెచ్చించాడు. ఇంకా చెప్పిన సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా. మార్కు 16:15 మీరు సర్వ సృష్టికి వెళ్ళి, ఇది ఎవరి పని అంటావు? ఎవరి పని అంటారు ఇది? కదా, చదివావు గట్టి అదే. అందుకే శిష్యులు ఎవరు అంటున్నా నేను. హల్లెలూయా. అసలు శిష్యులు ఎవరు? ప్రభునందు ప్రియులారా, అది శిష్యుల పనే అనుకుంటున్నాం మనమంతా. ప్రభువును నమ్మిన మనందరి పని అది. హల్లెలూయా. ప్రభువును అంగీకరించిన మనందరి పని సేవ చేయడం, పరిచర్య చేయడం మన పని, అది మన బాధ్యత, మన బరువు అది. హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించిందే మన కొరకు ప్రాణం పెట్టింది ఆయన పని చేయడానికి. ఎవరి పని? ఆయన చేసే పనిని మనకు అప్పగించాడు. మన పాపాలను, మన రోగాలను, మన బలహీనతలను ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఎంతమంది ప్రకటిస్తున్నారు? ఏం చేస్తున్నావు? ప్రభువు కొరకు నీ గుణం మీద చేసుకొని చెప్పు. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? రక్షించబడ్డావు కదా, మారు మనస్సు పొందావు కదా, దేవుణ్ణి ఎరిగావు కదా, దేవుని నమ్ముకున్నావు కదా, దేవుని వలన మేలులు పొందావు కదా, దేవుని వలన ఆశీర్వాదం పొందావు కదా, దేవుడని నమ్ముతున్నావు కదా. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చేయకపోతే నీ భక్తి ఎందుకు? నీ భక్తి ఎందుకు? ఎవరిని మెప్పిద్దామని? ఎందుకు ఈ ప్రయాస అంతా? ప్రభువుని వదిలేయచ్చు కదా. బైబిల్ అంటుంది రోమాపత్రిక 14:7 ఎవడును తన కొరకే బ్రతకడట. మరి ఎందుకు బ్రతుకుతున్నారు అర్థం కాదు. చదువుదాం మాటలు. రోమాపత్రిక 14:7 అట్లా విడదీసి చదవద్దమ్మ గారు, ఎవరికైనా మీ అందరికీ చెప్తున్నా. మనలో ఎవడు, అయ్యో ఎందుకు బతుకుతున్నారు మరి లోకంలో అందరూ కూడా? అర్థం లేదే. మనలో ఎవడు తన కోసమే. మనం అందరం బతికేది నలుగురు కోసమే, లోకం కోసమే బతుకుతున్నాం మనం. అమ్మలారా వినండి, తలకాయలు కిందకి వేసారే. మనం ఎవరమైనా నేను ఎందుకు బతుకుతున్నానంటే నా పిల్లల కోసం అంటాం. నేను ఎందుకు బతుకుతున్నానంటే అమ్మా అర్థం లేదు. నువ్వు ఎందుకు బతుకుతున్నావో అర్థం లేదు. బైబిల్ అంటుంది, వాక్యం చెప్తుంది, మనలో ఎవడును తన కోసం, నీ కోసం నువ్వు బతకపోతే ఎందుకు మరి నువ్వు బతుకుతున్నట్టు నాకు అర్థం కాదు. అందుకే ప్రసంగి అన్నాడు, సొలొమోను అన్నాడు, నేను ఆస్తిని కూడబెట్టి సంపాదించి నా పిల్లలకు వదిలిపెడితే వాడు ఒకవేళ ఆస్తిని అంత ఆగం చేస్తే నేను సంపాదించినంత వృధా కదా. ఈ మాటలు కనపడవా నీకు? ఇవి పట్టించుకోవా నువ్వు? ఎప్పుడు లోకం మీదనే నా దృష్టి, ఎప్పుడు సమాజం మీదనేనా, ఈ లోకంలో ఎట్లా బతకాలనేనా దృష్టి అంతా. ఈ లోకంలో ఎట్లా పేరు తెచ్చుకోవాలి, ఈ లోకంలో ఎట్లా ఘనత తెచ్చుకోవాలా, ఈ లోకంలో నేను ఎంత గొప్పవాణి కావాలి, ఇదేనా నీ ఆరాటం? దేవుడు చెప్పిన ఒక మాట చెప్తా నేను. ఈ లోకంలో నువ్వు గొప్పవాడి కావాలంటే బైబిల్ అంటుంది, యెహోవా అబ్రహామును దీవించగా అతడు గొప్పవాడయ్యాడట. ఇది నీకు కనపడదేంటి? నాకు అర్థం కాదు. ఈ లోకములో ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ఆ వ్యక్తిని దేవుడు దీవించాలట. ఈ మాట నీకు ఎందుకు చెవినబడదు? నాకు అర్థం కాదు. మనలో చదువుకో, ముందుకెళ్దాం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. అయ్యో బ్రతికినన్న నాళ్ళు ఆయన కోసం బతకడంటే చచ్చిపోయేటప్పుడు తన కోసం చనిపోడట. అయ్యో నా ఇల్లు ఏమైనా, నా పొలం ఏమవుతుందో, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారో, అప్పటికి కూడా వాని గురించి వాడు ఆలోచించుకోడట. ఎంత దౌర్భాగ్యం ఇది! మానవ జీవితం ఎంత దరిద్రం ఇది!
చాలు నేను తృప్తిగా ఉన్నాను, ఎవరెక్కడ పోతే నాకేం అనే తృప్తి లేని బతికే ఈ బతుకు చల్లగుండా. ఇన్ని సంపాదించినా, ఇన్ని డబ్బులు వచ్చినా, ఇంత అందంగా ఉన్నా, ఇంత ఆరోగ్యంగా ఉన్నా, అన్నీ కలిగి ఉన్నా, చాలే నా బ్రతుకు నాకు బాగుంది అని అనుకోలేమట. ఎవరు తన కోసమే బ్రతకరు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను, ఈ మాట ఎప్పుడు అర్థం కాలేదేమో, మనము ఏంటమ్మా, బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాం. ఎందుకోసం బతకాలట ఇప్పుడు అమ్మా? ఎందుకోసం బతకాలి? వినండి, మబ్బే ఉంది, ఆకలేం కాదు. ఇలా 3 చేద్దాం, 3 చేస్తాయి. అలా లేటుగా వచ్చారుగా. హల్లెలూయా. మనం ఎవరి కోసం బతకాలట? మనం ప్రభువు కోసమే బతుకుచున్నాం. నీకు అర్థం కాకపోతే చెప్తుండు పౌలు రోమా సంఘానికి చెప్తూ, మనం బతికేది ఎవరి కోసం? హల్లెలూయా. మాట రాదే, చెప్పలేవా? ఎందుకోసం బతుకుతున్నాం? ఒక్కలన్నా ఇప్పటిదాకా చెప్పాను, అర్థం ఉందా? నువ్వు ఎందుకు బతుకుతున్నావు? ఎందుకు బతుకుతున్నావు? తన కోసం ఎవడు బతకడట, నన్ను ఏమనుకుంటారో అందరూ అని బతుకుతున్నావు నువ్వు. మనం అందరం అంతే, మనుష్యులందరం అంతే. మనం మన కోసం ఎప్పుడు బతకమట. జనం ఏమనుకుంటారో అని బట్టలు వేసుకుంటాం, జనం ఏమనుకుంటారో అని షూ వేసుకుంటాం, వాళ్ళు ఏమనుకుంటారో అని, వీళ్ళు ఏమనుకుంటారో అని మన బతుకంతా. అలాంటి బతికితే ఎంత, బతకపోతే ఎంత? బైబిల్ కూడా అదే చెప్తుంది. అందుకే ఈరోజు నువ్వు ఒక ఆలోచనకు రావాలి. ఈరోజు నీ కొరకు నువ్వు బ్రతకవన్న సంగతి ప్రపంచంలో ఏ మానవుడు తన కోసం బతకడు, తన కోసం చనిపోడని కనుక నీకు అర్థమైతే ఏం చేయాలా? మనం ప్రభువు కోసము బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రభువు కోసమే బతుకుతున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ఎవరి వారం? ప్రభు వారం. మనం గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చినా బ్రతికినా ఎవరి వారం? నువ్వు అనుకోకపోయినా ఆయన నీ కొరకు వెల చెల్లించాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు కనుక నువ్వు ప్రభువాడవే, నువ్వు ప్రభుదానవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. 2 గురించి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. బంద్ చేయాలా? వాక్యం చెప్పాలా? బంద్ చేయాలా? చెప్పాలన్న వాళ్ళు మంచి ఆసక్తిగా చెప్పాలి, అంతా నిరాశ. ఇట్లుంటే ఏం చెప్తా తల్లి? అట్లుంటే ఎట్లా కావాలి? హుషారుగా ఉండాలి. వాక్యం ఎంత నేర్చుకుంటే అంత మంచిది, అంత ఆరోగ్యం, అంత దీవెన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు చాలామందికి, మీలో ఎంతమందికి సేవకుడు అర్థమవుతాడు? సేవకుడు అంటే మీ అభిప్రాయం ఏంటి? ఎంతమందికి డెఫినేషన్ తెలుసు? సేవకుడు అంటే నీ ఆలోచనలో ఉన్న ఉద్దేశం ఏంటి? సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు? ఎందుకు ఈ మాట చెప్తాను వినండి, ఎందుకు చెప్తున్నాను. సేవకుడు అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని పక్షాన మనుషుల మధ్య పనిచేసేవాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన? రైట్. ఇది మొదటిది. ఎవరి పక్షాన? అందరు చెప్పరే. సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? మా అన్న అనుకుంటున్నావా? నేను ఇంతకుముందు కూడా చెప్పా, నా దగ్గర వరుసలు పని చేయాయి. ఎందుకో తెలుసా? నేను ఊరికి పాలోని కాదు, ఇంతకుముందు చెప్పా. కులపోని అంతకంటే కాదు. ఎందుకు చెప్పనా? నాకు కులం లేదు. దేవుణ్ణి నమ్మిన మనకు కులం లేదు. ఈ మాట వినబడుతుందా మీకు? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకి ఏం లేదమ్మా. ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? నేను కూడా చెప్పలేదు, నిజమే. గత 10 సంవత్సరాల క్రితం ఎవరన్నా అడిగితే, అమ్మ మీరు ఏమిటోళ్ళు అంటే, మేము క్రిస్టియన్స్ అనేది వాళ్ళు. మీకు తెలుసో తెలియదు, కానీ ఈరోజు చెప్పుకోవడానికి భయపడుతున్నాం మనం. హల్లెలూయా. ప్రభువులోనికి వచ్చిన వాడు మాదిగా, మాల, అమ్మ కులాలు లేవు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు. గుర్తుపెట్టుకోండి. సరే, మన హైందవ దేశం అట్లా అనకపోతే ఇట్లా అవుతుంది. నేను ఒకటి చెప్తాను వినండి. మనది హైందవ దేశం అయినా ఇప్పటికీ ప్రజెంట్ మనమందరం హిందువులమే. హల్లెలూయా. హిందువులమా కాదా?
అర్థం కాలే, హిందువులమే. కానీ యేసు ప్రభు బోధలు నాకు ఇష్టమైనవి, ఆయన మార్గం నాకు ఇష్టమైంది, వాటిని అనుసరిస్తున్నాను. మనం చెప్పాల్సిన సమాధానం ఇదే. దీనికి భయపడడం ఏంటి? ఒకనాడు నిలబడాల్సిన టైం వస్తే నిలబడక తప్పదు. శద్రకు మేషకు అబద్నిగోలాగా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉద్యోగం కావాలా, దేవుడు కావాలంటే ఏం చేయాలా? మీరు ఎంతమంది పేపర్కి వచ్చారో విన్నారో లేదో, తిరుపతి దేవస్థానంలో పూజారిగా పనిచేసే ఒక క్రైస్తవుడు, పచ్చి క్రైస్తవుడు, ఆయన మీద ఇప్పటికి చాలా కేసులు వేశారు. ఈయన తిరుపతి దేవస్థానంలో పనిచేయడం ఏంటి? క్రిస్టియన్ అయ్యుండి. ఆయన ఉద్యోగం పోయిందో పోలేదో ఇంకా నాకు తెలియదు. వార్తలు వస్తున్నాయి, పేపర్లు పడుతున్నాయి. ఏ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఆయనను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈరోజు మిడిమిడి జ్ఞానం ఏదో కాస్త ఎదిగిపోగానే రకరకాలుగా ఆలోచిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు అంటే దేవుని కొరకు పనిచేసేవాడు. హల్లెలూయా. తెలవపోతే చెప్తున్నాను. ఈరోజు చాలామందికి కదా కొన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి సేవకుడు అనగానే. కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. ఇది రోజు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఇస్కరియోతు యూదా లాంటి సేవకులను చూడొచ్చు, అందుకే మీకు అభిప్రాయాలు మారుండొచ్చు. అర్థమవుతుందా? ఎవరిలాంటి? ఇస్కరియోతు యూదా. డబ్బు సంచి పట్టుకునేవాళ్ళు, అమ్మ నీ దగ్గర ఏదో ఆశించి గడపలు తిరిగేవాళ్ళు, లేదా ఆస్తుల కొరకు సేవ చేసేవాళ్ళు, డబ్బు కొరకు సేవ చేసేవాళ్ళు, తిండి కొరకు సేవ చేసేవాళ్ళు ఈ లోకంలో బోలెడు మంది ఉన్నారు. ఇస్కరియోతు యూదాలే నీకు కనబడవచ్చు. అయితే ఈ ఇస్కరియోతు యూదాను చూసి 12 మంది అలాంటి వాళ్ళు అనడానికి వీల్లేదు. హల్లెలూయా. 12 మంది శిష్యులు అలాంటి వాళ్ళు అంటే అనడానికి వీల్లేదు. మిగతా 11 మంది ఉన్నారు. వాళ్ళేంటో తెలుసా? ప్రభువు కొరకు, ప్రభు రాజ్యం కొరకు పనిచేసిన వాళ్ళు. హల్లెలూయా. సేవకుడు అంటే దేవుని చిత్తం కొరకు పనిచేసేవాడు. ఎవరి కొరకు? దేవుని చిత్తం. ఎవరి పట్ల? తన ప్రజల పట్ల, తనకు అప్పగింపబడిన గ్రామం పట్ల, తనకివ్వబడిన సేవ పట్ల, తనకివ్వబడిన సంఘములో ఉన్న కుటుంబాల పట్ల దేవుని చిత్తమేంటో అమ్మా ఏం చేస్తాడు? తెలుసుకునేవాడు. హల్లెలూయా. అంతేకాదు దేవునికి నరులకు మధ్యవర్తి సేవకుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రజలకున్న సమస్యలను, ప్రజలకున్న బాధలను ఏంటి చేస్తాడు? దేవునికి చెప్పేవాడు సేవకుడు. హల్లెలూయా. ఇది దేవుడు పెట్టిన క్రమం అండి. మీకు తెలియకపోతే పాత నిబంధనలు చూపెడతాను. ప్రధాన యాజకుడు ఉండేవాడు. హల్లెలూయా. పాత నిబంధనలో నీకులాగా నాకులాగా తలుపులు వేసుకొని ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేసేవాడు కాదు. అప్పుడు దేవునికి అందరూ ప్రార్థన చేసే అర్హత లేదు. మీకు ఎంతమంది తెలుసో తెలియదు. అర్థమవుతుందని నేను చెప్పే మాటలు. పాత నిబంధన ప్రకారం ఏ వ్యక్తి దేవుని మందిరానికి స్వయంగా వెళ్ళి ప్రార్థన చేసుకునే అర్హత లేదు. అందుకనే ఇప్పటికీ హిందూ గుళ్ళల్లో అది లేదు. అందరు వెళ్ళరు. డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి అందరూ పూజ చేయొచ్చా? ఆడికి వెళ్తే కనుక అక్కడ ఒక పూజారి ఉంటాడు, అక్కడ ఒక సేవకుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీ ఊరేంటి, మీ పేరేంటి, నీ గోత్రం ఏంటి, దేని కొరకు దేవునికి చెప్పాలా అని చెప్పి, అంతేనా కదా, అది చెప్తే పూజ చేస్తాడు. వినాలి నా మాటలు, నిద్రపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో ఈ ప్రధాన యాజకుడు సంవత్సరమంతా ఎవరెవరు పాపాలు చేశారో, ఎవరెవరు తప్పులు చేశారో, ఎవరెవరు తప్పిపోయారో, ఎవరెవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ సేవకుని దగ్గరికి వచ్చాయా? ఎవరి దగ్గరికి వచ్చి? దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపం చేశాను, ఫలానా పాపం, వ్యభిచారం చేశాను, నరహత్య చేశాను, దొంగతనం చేశాను, మోసం చేశాను, అక్రమం చేశాను, చెడుతనం చేశాను, ఏదైతే అది యాజకుని చెవులో చెప్పేవాళ్ళట. చెప్తే అవన్నీ ఆయన రాసుకొని గుర్తుపెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి ఎక్కడికి వెళ్ళేవాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఒక్కటేసారి పోవాలి సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు పడితే అప్పుడు పోయేది కాదు. ఇన్ని రోజులు ఇంతవరకు ఈ వర్తమానాలు చెప్పలేదు.
దేవుడు ప్రేరేపణ బట్టి చెప్తున్నా. ఎప్పుడు దేవుడు మీకు అందుబాటులో ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, అడగండి అడగండి అని చెప్పాను ఇప్పటివరకు నేను చెప్పిన బోధలన్నీ కూడా. సౌజన్య సిస్టర్ రసం ఉంటుంది అంటది కదా, అయ్యగారు మీ దగ్గరకు వస్తే మీరు అందరినీ ట్రాన్స్ఫర్ అని కలెక్షన్ పెడతారన్నారు. హల్లెలూయా. కరెంటు డైరెక్ట్ వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్ కలెక్షన్ ఇస్తే. హల్లెలూయా. అవునా కదా? మధ్యలో గన్మెన్లు, లైన్మెన్లు ఈ లెవెల్ ఉండకుండా అయిపోతుంది. అవునా కదా? కానీ దేవుడు పెట్టిన ఆర్డర్ ఏంటో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి నిలువుటంగి ధరించి నడుమునకు ఏం కట్టుకోవాలా? దట్టి. దానికి ఒక గంట ఉంటుంది, దారం ఉంటుంది. బిషప్ ప్రకాశే కట్టుకునేది, మీకు ఎంతమంది గుర్తులేదో. దారం కట్టుకోవాలి, దాని కింద గంట ఉంటుంది. సంవత్సరంకి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ సేవకుడు వెళ్ళి ఈ సంవత్సరం అంతా ఎవరెవరు పాపం చేశారో, తప్పు చేశారో వారందరి కొరకు ఆయన మోకాళ్ళ మీద ఉండి అక్కడ ప్రార్థన చేస్తుంటే బయటున్న శిష్యులు ఏం చేస్తారంటే, సేవకులు ఏం చేస్తారంటే, ఈయన పడుకున్నాడా, నిద్రపోయాడా, ప్రార్థన చేస్తున్నాడా, ఈ తాడుని బయటికి ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఎవరు అందులో పోతే చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఏ స్థలంలోకి? అతి పరిశుద్ధ స్థలంలోనికి. మందిరం అనగానే 3 ఉంటాయి. ఏముంటాయి? ప్రత్యక్ష గుడారం. అప్పుడు ప్రత్యక్ష గుడారం అనేది, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, విశ్వాసులందరూ ఎక్కడికి వచ్చేవారంటే ఆవరణంలోనికే. పరిశుద్ధ స్థలములో సేవకులు ఉండేవారు. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరంకి ఒకసారి వెళ్ళి ప్రార్థన చేస్తే వీళ్ళు బయట ఉండి ఆ తాడును లాగేవాళ్ళు, గుంజుతూ ఉండేవాళ్ళు. ఒకవేళ ఆయన నిద్రపోతే కనుక వీళ్ళు లాగినప్పుడు నిద్ర నుంచి మేలుకొని ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. వారి పాపములన్నీ ఒప్పుకొని రక్త ప్రోక్షణ చేసి, ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు కనుక తప్పు చేసి అక్కడ చనిపోతే కనుక అందులోకి వెళ్ళి ఎవరు ఆయనను తీయలేరు కనుక ఈ తాడు బట్టి లాగేవాళ్ళట. హల్లెలూయా. ఇది మీకు ఎప్పుడు చెప్పలేదు నేను. ఎప్పుడు ఆశీర్వాదం, దీవెన, బలపరిచే మాటలు చెప్పాను. హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారంలో జరిగే సందర్భం ఇది. పాత నిబంధన కాలంలో ఉన్నది ఇది. అందుకే కదిరే కృష్ణ గారు కూడా చెప్పారు. ఆయన ఒక సామెతల్లో అంటాడు కదా, ఈ లోకం అంతా దేవుని చేతిలో ఉంది, దేవుడేమో మంత్రాల చేతిలో ఉన్నాడు, మంత్రమేమో హల్లెలూయా. అంటే ఈ సృష్టి దేవుడు కూడా మేం చెప్పినట్టు వింటాడు. హల్లెలూయా. అది పూజారితనం, అది పాత నిబంధనలో ఉన్న సేవకులతనం అది. హల్లెలూయా. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ మధ్య తెర చినిగిపోయింది అని చదువుకుంటున్నాం ఊరికేనా అందరూ. ఏది? ప్రత్యక్ష గుడారంలో దాదాపుగా 20-40 చీరలు గట్టి అన్ని మందముగా ఉండే తెర, అడ్డు తెర అది. అందులోకి ఈ ప్రధాన యాజకుడు పోయినప్పుడే ఆ పరద తీసేవాడు. అప్పటిదాకా పరదేశం ఉండేది. ఎందుకంటే అందులో కేరుబులు ఉండేది, మందస్సం ఉండేది, దీపవృక్షం ఉండేది. ఇవన్నీ చేపించి పెడుతున్నారు ఇవాళ రేపు సేవకులు. కానీ ఇట్లుండేది పాత నిబంధనలో అని చూపెడుతున్నారు మాదిరి. కానీ ప్రభునందు ప్రియులారా, ఆయన చనిపోతే అలా తాడుబట్టి లాగేవాళ్ళు. సేవకుడు ప్రజల పక్షాన దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవుడు ప్రజలకు ఏం చెప్పాలన్నా సేవకునికి చెప్పేవాడు. హల్లెలూయా. ఇది దైవక్రమం. ఇది దైవక్రమం. ఇది కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడైతే లోకానికి శరీరధారికి వచ్చి ఆయన మరణించాడో, ఆయన మరణించినప్పుడట కొండలు పెకిలాయి, చనిపోయిన సమాధులు తెరవబడ్డాయి, దేవాలయపు అడ్డు తెర తెలుగుపోయింది. అంటే ప్రతి ఒక్కరూ ప్రభువా నా పాపాలు క్షమించు, నా బ్రతుకును మార్చు అంటే మార్చుతాడు. హల్లెలూయా. 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 ఇది కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవ్యం, భక్తి జీవితం. ఇప్పుడు డైరెక్ట్ అందరూ దేవునికి ప్రార్థన చేసే అర్హత వచ్చేసింది. అయితే మీకు విషయం జ్ఞాపకం చేస్తారు. బైబిల్లో ఒక మరి విశ్వాసి ప్రార్థనా పర్రాలు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఆమె పేరు హన్నా. మనందరికి తెలిసిన స్టోరీ. హల్లెలూయా. వినాలి, నేను ముగిస్తాను. యాష్టపడొద్దు, వర్షం పడుతుంది యాష్టపడితే, గుర్తుపెట్టుకోండి. నేను వాక్యం చెప్పేంతసేపు వర్షం రాదు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది. ప్రతి ఏటా మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, 1వ అధ్యాయంలో ప్రతి సంవత్సరం షీలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేదట. భార్య, భర్త, పిల్లలు. ఈ ఎల్కానాకు, ఈ హన్నాకు పిల్లలు కాకపోయేసరికి 2వ భార్యను తెచ్చుకున్నాడు, పెనిన్నా తెచ్చుకున్నాడు. ఈ ఎల్కానాకు 2 భార్యలు. పెద్ద ఆమెకు పిల్లలు కాలేదు అని చిన్నామని చేసుకుంటే పిల్లలయ్యారు. పిల్లలైతే ఈ హన్నా ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వీళ్ళ కుటుంబం అంతా వచ్చి మొక్కుబడులు చెల్లించేవాళ్ళు సంవత్సరంకోసారి. ఆ రోజుల్లో సంవత్సరంకోసారి. ఆ రోజుల్లో సంవత్సరానికి పండిన పంట, వచ్చిన ఆదాయం, వచ్చినవన్నీ దేవుని మందిరంలో మొక్కుకున్నవన్నీ దేవునికి చెల్లించి, లేదా ఈ అలవాటు ఇప్పుడు అన్నిలు చేసేది అదే కదా. నా కొడుకు పెళ్ళి కనుక మంచిగా అయితే నేను ఎక్కడికి వస్తా? ఉన్నాయా లేవా మొక్కుబడులు? క్రైస్తవులకు మాత్రం లేవు. లేవా? లేవా? ఉన్నాయా? హల్లెలూయా. రాదే మాట. ఉన్నాయా లేవా? క్లారిటీ లేదా? ఉన్నాయి. మొక్కుబడులు ఎందుకు లేవు? నీ జీవితాన్ని నువ్వు మొక్కుబడి చేసుకోవాలా, నిన్ను నీవు మొక్కుబడి చేసుకోవాలా, తప్పేం లేదు అందులో. ప్రభునందు ప్రియులారా, అయితే ఈమె ప్రార్థన ప్రతి సంవత్సరం ఏటేటా షీలోహులో ఉన్న మందిరానికి వచ్చి ఏడుస్తూ, ఎందుకు ఏడ్చేదో తెలుసా? ఈ పెనిన్నానట ఊరికే పిల్లలు లేరని చెప్పి మనం ఏం చేసేది? బనాయించేది. బనాయించడం అంటే ఎరికే కదా, మనకు బాగా అలవాటు ఎదుటోళ్ళను బనాయించడం, చులకనగా చూడడం, చిన్నతనంగా చూడడం, లెక్క చేయకపోవడం, పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం. వాళ్ళెంతలే, ఎవరినైనా వాళ్ళెంతలే అనుకోవద్దు. చాలామందికి దుర్బుద్ధి బాగుంది. ఏముంది? వాళ్ళేంది వీళ్ళేంది, వాళ్ళేం లెక్క వీళ్ళేం లెక్క. తప్పండి. దేవుని నమ్ముకున్నాం మనం. వాళ్ళు దేవుని స్వరూపులండి, దేవుని పోలికలో ఉన్నారండి, వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడండి. నువ్వెవరు వాళ్ళెంత అనడానికి? అర్థమవుతుందా? అయితే ఈ హన్నా ప్రతి ఏటేటా మందిరానికి వచ్చాట, ఏడిచేది, ప్రార్థన చేసేది, పోయేది. పోయి ఇంటికి పోయి కూడా అది ఏడుపు. పిల్లలు అయితే లేరు. డాక్టర్లకు చూపించాడు. ఒకనాడు భర్తను పట్టుకొని, ఏంటి నాకు పిల్లలు అయ్యావా నాకు పిల్లల్ని అని అడిగేది. అంటే ఆయనకు కూడా కోపం వచ్చింది, చిరాకు వచ్చింది. ఎంతమ్మా నేనా పిల్లలు ఇచ్చడానికి? నేను దేవుని స్థానంలో ఉన్నానా? నేనా నీకు పిల్లలు ఇచ్చేది? వాళ్ళకు ఒక్కొక్క పాలు ఇచ్చేదట. ఎవరికి? పండిన పంటలో 2 భార్యలు పిల్లలు కనుక వచ్చిన పంట అయినా ఏదైనా దేవునికి ఇచ్చేసి మిగతాది పెద్ద భార్యకు, చిన్న భార్యకు, పిల్లలకు అందరికీ పంచేవాడట. భాగాలు, ఎవరి భాగాలు వాళ్ళు పంచేది. ఆ పంచే క్రమంలోనట ఈమెకు పిల్లలు లేదు కనుక ఒక్క పాలు పోతుందేమోనని బాధపడుతుందని ఈమెకు 2 పాలు ఇచ్చేవాడట. బైబిల్లో ఉంది ఆ మాటలు, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. 2 పాలు ఇచ్చేవాడు. పిల్లలు లేరని అనుకుంటుంది, బాధపడుతుందని. ఇచ్చినా ఈమె మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ, దుఃఖపడుతూ, ప్రార్థన చేసుకుంటూ వచ్చేదట. పెనిన్న మాటలను విని పెట్టుకొని, మనసులో పెట్టుకొని వచ్చినప్పుడల్లా ఏడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చేది, ఏడ్చేది, ప్రార్థన చేసేది, పోయేది. 100% ప్రార్థనలు మన ఇవే. హల్లెలూయా. 100% మనం ఏమనుకుంటున్నామంటే ఈ రోజుల్లో దేవుడు తెలుసు కదా, ప్రార్థన తెలుసు కదా, భక్తి అనుభవం ఉంది కదా, ఇక నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు చేస్తాడు నాకు అని మధ్యవర్తిని పక్కకు పెడుతున్నారు. హల్లెలూయా. సేవకునితో పని లేదు ఇక్కడ అనుకుంటున్నాం మనమంతా. సేవకులకు తెలియకపోతే పర్లేదు అనుకుంటున్నారు మీరంతా. ఎందుకు మాట చెప్తున్నా వినండి. ఈమె ప్రతి సంవత్సరం వచ్చిందట. మీరు చదువుకోండి. చదువుపోయినా పోని క్లారిటీ చెప్పనా? ప్రభునందు ప్రియుల, ఇలా ఎప్పుడు చేసిందంటే ప్రతి సంవత్సరం మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడిచేది, ప్రార్థన చేసేది, ఇంటికి పోయేది. ఇంటికి పోయినా నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకు? పిల్లలు లేదు. డాక్టర్లు చెప్పారు నీకు పిల్లలు కారమ్మా అని. ఇక భర్త కూడా ఏమనలేదు, నువ్వు బాధపడకు, నీకు పిల్లల కంటే నేను ఎక్కువ కాదా, నేను ఉన్నా కదా నీకెందుకు అని 2 పాలు ఇచ్చేవాడు. ఫస్ట్ ఏది కొనుక్కొచ్చిన ఏమేకి ఇచ్చేవాడు, అన్నీ చూసుకుంటాడు. అయినా ఏం లేదు, లేరు. ఏడుస్తూ వచ్చేది, ప్రార్థన చేసుకునేది, పోయేది.
వచ్చేది, ఏడ్చేది, ప్రార్థన చేసుకునేది ఎక్కడ? మందిరంలో ప్రభునందు ప్రియులారా. ఈరోజు చాలామంది జీవితాల్లో క్రైస్తవులకు ఏం అలవాటు అయిపోయిందో తెలుసా? నేను ఇదే చెప్తున్నాను. ఈ కొత్త నిబంధన పరిచర్య నేను జ్ఞాపకం చేసేది ఇదే. ఎప్పుడు ఇలాంటి వర్తమానం నేను తీసుకురాలేదు మీ మధ్యలోనికి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు దేవుడు ఎంత తెలిసినా, దేవుడు నీకెంత పరిచయం ఉన్నా, నీకెంత వాక్యం తెలిసినా, నువ్వెంత ప్రార్థనా పరురాలు అయినా, నీ ప్రార్థన నువ్వు చేసుకుంటే 100కి 90% ప్రార్థనలకు ఆన్సర్ రాదు. గుర్తుపెట్టుకో. ఈరోజు చాలామంది అయ్యా నేను కూడా భక్తి చేస్తున్నాను, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను కదా, నేను కూడా దేవుని నమ్ముకున్నాను కదా, నా ప్రార్థన ఎందుకు వింటలేడు, నాకెందుకు జరగట్లేదు అనే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. దానికి కారణం చెప్పనా? దేవుడు వేసిన రూల్ను దేవుడు పాటిస్తాడు. హల్లెలూయా. దేవుడు పెట్టిన క్రమాన్ని ఎవరు పాటిస్తారు? దేవుడు పాటిస్తాడు. పాటించని వాళ్ళు ఎవరో తెలుసా? మనమేనట. హల్లెలూయా. దేవుడు ఏది తన ప్రజలతో, తాను ప్రేమించిన వాళ్ళతో, తనను కొనుక్కున్న వాళ్ళతో మాట్లాడాలి అంటే, వింటున్నారా? మాట్లాడాలి అంటే తన సేవకుని ద్వారానే మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు తన క్రమాన్ని ఎప్పుడు మర్చిపోడు. చాలామందికి నేను జ్ఞాపకం ఇప్పటిదాకా ఒక అర్ధగంట 30 గంట ఏమో క్లాస్ వీకాను. మీకు అందరికీ అట్లా అనిపిస్తుంది కాబట్టి అట్లే చెప్పాను, అరచాను, బాగా చెప్పాను. ఏం చెప్పానో తెలుసా? ఇదిగో అంత దూరం చర్చికి వెళ్ళి మేము అయ్యగారితో ఎందుకు అడిగి పోయి మాటలు పడడం? మాకు దగ్గరలో ఉన్న ఏదో ఒక చర్చికి వెళ్ళిపోతాం. లేదా ఇప్పుడు మా స్టేటస్ మారింది కనుక ఏదో పెద్ద చర్చి తీసుకొని వెళ్ళిపోతే మాకు అక్కడ గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది అనుకుంటున్నావా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే దీన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభునందు ప్రియులారా, నువ్వు ఈ లోకంలో ఏ పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా నీ కన్న తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు మాత్రమే నిన్ను మందలిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు చూసినా ఈ అబ్బాయితో తిరిగినా, ఈ అమ్మాయితో తిరిగినా, ఎక్కడ తాగుడు కడవపడ్డా, ఎక్కడ తిరుగుడు కడవపడ్డా, ఎవరు చూసినా నిన్ను ఎవ్వరు మందలియరు. గుర్తుపెట్టుకో. ఎవరైనా మందలిస్తారా? నువ్వు తప్పుడు పని చేస్తుంటే బయట వాళ్ళు ఎవరైనా చూశారనుకో, ఎవరన్నా నువ్వు అట్లా ఏం చేస్తున్నావు అంటారా? ఎవ్వరన్నారు. ఎవరంటారు తెలుసా? నీ తల్లికో నీ తండ్రికో తెలిస్తే గనక, నీ తోడబుట్టిన వాళ్ళకో తెలిస్తే గనక ఏమంటారు తెలుసా? ఏంట్రా నువ్వు అక్కడ ఎందుకో పోయినావట ఎందుకు అని అడుగుతారు. నువ్వు అట్లా చేయొద్దు కదా అని అడుగుతారు. ఎందుకు? వాళ్ళకు నీ మీద ఏముంది? బాధ్యత ఉంది. ప్రేమ తర్వాత ప్రేమ అందరికీ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కొత్తే ప్రభునందు ప్రియులారా, నీ స్థానిక సంఘంలోనికి వస్తున్నప్పుడు నీ సేవకుడు మాట్లాడుతున్న మాటలు నీకు చాలా సరుగుచ్చుకున్నాయి, నొప్పి పెట్టాయి. నీకు వీడికి వచ్చి ఈ మాటలు పడడానికి నేను వచ్చేది, వీకేం చేస్తలేవు, ఇది చేస్తలేవు, అది చేస్తలేవు అని వీక్ అంటాడు అయ్యగారు. నొప్పించుకుంటానికి వస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు. నేను చెప్తున్నాను ఈరోజు విను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ప్రభునందు ప్రియులారా, నువ్వు ఏ సంఘములో నుంచి ఎదిగావో, ఏ క్రమము నుంచి, బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది, ఏ రాయి నుంచి నువ్వు చెక్కబడ్డావో, ఎక్కడి నుంచట? నువ్వు ఏ గుండు, ఏ రాయి, ఏ పనికిరాని రాతి నుండి చెక్కబడ్డావో అది గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను పనికిరాని బండనని పక్కకు పెట్టేస్తే శిల్పి చేతిలోనికి వస్తే ఆ శిల్పి దాన్ని చెక్కితే ఈరోజు నీకు రూపం వచ్చింది, అందం వచ్చింది, ఈరోజు ప్రయోజకుడు అయ్యావు. హల్లెలూయా. నొచ్చుకోవడానికి కాదు, నీ బ్రతుకులో నువ్వు తప్పిపోయావని చెప్పేది నీ స్థానికంగా నువ్వు ఎదగడానికి ప్రార్థన చేసిన సేవకునికి ఒక్కనికే బయలుపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. మిగతా సేవకులు ఎవ్వరు కూడా బ్రదర్ ప్రైజ్ లాడ్ ఎక్కడ మీది బాగున్నారా, మీరు ఏ జాబ్ చేస్తారు, మా ఏరియాలో ఉన్నప్పుడు మీరు రండి, మీకు గౌరవం ఇస్తారు, మీకు పీటలు వేస్తారు, మీకు ఫోన్ చేస్తారు మా చర్చికి రమ్మని చెప్పి. ఎందుకో తెలుసా? వాళ్ళు కన్నోళ్ళు కాదు. నువ్వేం చేసినా పట్టించుకోరు, నువ్వు టైంకి రాకపోయినా పట్టించుకోరు. నువ్వు టైంకు రావని నీ స్థానికంగా నువ్వు ఏ రాయి నుంచి చెక్కబడ్డావో ఆ సేవకుడే నీ గురించి మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి విషయాలు ఎప్పుడు నేను మాట్లాడలేదు. 10 ఏళ్ళైంది సేవ ప్రారంభించి. ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా?
రక్షించబడిన నీవు దేవునికి సేవ చేయాలి. దేవుడు అందుకు నిన్ను రక్షించింది, దేవుడు అందుకు నిన్ను పిలిచింది, దేవుడు అందుకు దేవునిలో ఏదైనా నువ్వు చేయాలా, ఏదో ఒకటి చేయాలా, దేవుని కొరకు ఏమన్నా చేయాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిపోయేలాగుండొద్దు, వచ్చిపోయేలాగుండొద్దు. ఈమె వచ్చింది పోతుంది, వచ్చింది పోతుంది, ఎన్ని రోజులు తిరిగిందో రాయవల్ల. ప్రతి ఏటా ఏడ్చుచూ ప్రార్థన చేస్తూ వచ్చింది పోయిందని రాయబడింది. ఒకరోజు అట్ట పోయి వాళ్ళ భర్త భార్య అందరు కూర్చొని అన్నం తిన్నారు. తిన్న తర్వాత ఏలి కూర్చునే స్తంభం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుందట. అంటే సేవకుడు కూర్చునే స్థలం దగ్గరికి వెళ్ళి ఆడకు పోయి ప్రార్థన చేస్తుంది, ఏడ్చుకుంటా. ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి, ఆమె మనసులో చెప్పుకుంటుంది. అంతేనా? ఏముంది అక్కడ రాయబడింది చూడండి 13వ వచనంలో. 13వ వచనంలో పెదవులు మాత్రము కదులుచుండి స్వరం మాత్రం బయటికి రావట్లా, ఏడుస్తుంది, కన్నీళ్లు దారగొస్తున్నాయి. దేవా నా గర్భం తెరువు, నాకు కొడుకుని ప్రభువా అని చెప్పి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వచ్చింది ప్రార్థన. చాలామంది ధీమా, నల్లవెల్లులకున్న ధీమా ఇదే. నేను అది చెప్తున్నా. దేవుడు పరిచయం ఉంటే, దేవుని వాక్యం తెలిస్తే, దేవుడు నువ్వు తెలుసుకుంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అనుకొని చాలా విషయాలు తన సేవకునిగా నేనున్నప్పుడు నాకు చెప్పట్లా. మీరు చాలామంది పంచుకోవట్లా. నేను ఒక విషయం చెప్తానేనండి. ఈ హన్న ముందు కూడా జ్ఞాపకం చేస్తాను ఇంకా విషయాలు. ఈ హన్న ప్రతి సంవత్సరం ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, పోతుంది. ఇప్పుడేమో ఏలి కూర్చునే స్థలంలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తుందట. ప్రార్థన చేస్తుంటే ఏలి, ఆయన చాలా వయసు పడినవాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన చూసి, అమ్మా ఏంది పొద్దున్నే తాగొచ్చావా, మత్తురాలుగా ఉన్నావా, ప్రార్థన చేస్తే అటు కదులుకుంటూ చేయాలి, నోరు తెరిచేయాలి, కానీ నువ్వేంటి పొద్దున్నే ఏం తాగొచ్చావమ్మా, నిద్రపోతున్నావు అన్నాడు. అనగానే ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా నీ దాసురాలనైనా నేను మత్తురాలు కాదు, నన్ను తప్పుగా ఎంచొద్దు అయ్యా, నా గురించి తప్పుగా అనుకోవద్దయ్యా, నేను తాగలేదయ్యా, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో నేనేం చేస్తున్నాను, కుమ్మరించుకుంటున్నాను. ఎన్ని రోజులు చేసిన ప్రార్థన అంతా దండిగే. ఇన్ని రోజులు చేసిన ప్రార్థన అంతా దండిగే. మీ ఇళ్ళల్లో మీరు ఎంత ప్రార్థన చేసినా దండిగే. అందుకే మీ ప్రార్థనలకు సమాధానం రాలా. నేను అదే చెప్తున్నా ఈరోజు నిర్మోహమాటంగా బైబిల్ చెప్పినట్లుగానే. ఎన్ని రోజులు వచ్చింది, ఏటేటు వచ్చింది, ప్రార్థన చేసుకుంది, కానీ ఫలితం రాలా, దీవెన రాలా. అయితే యాజకుడు అన్నాడు, ఏంటమ్మా ఇంతసేపు ఉంటావని చెప్తే అప్పుడు అంటుందయ్యా, నా మనసులో ఉన్న బాధను, నా కష్టాన్ని, నా వేదనను ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానంటే ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదువుకుందాం చాలు. అంతటా ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏం చెప్పుకున్నావో నాకు తెలియదు, దేవునితో నువ్వేం మాట్లాడావో, దేవుని దగ్గర నువ్వేం మొరపెడుతున్నావో, దేవుని నువ్వు ఏమడిగావో నాకు తెలియదు. ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక. ఇది దేవుని ఆర్డర్ అండి. ఇప్పుడు ఎవరు దీవించారు ఈయనను? మరి ఇన్ని రోజులు భక్తి ఏమైపోయింది? అది నాకు అర్థం కాదు. చదువుదాం, ఇంటికి వెళ్ళాం, ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. అదే మాట చదువు, కంటిన్యూ చదువు. అప్పటి నుంచి ఆమె జీవితంలో ఇక బాధ అనిపిస్తలేదట, దుఃఖం లేదట, ఏడుపే వస్తలేదట. కారణం ఏంటి? మరి ఎన్ని రోజులు మందిరానికి వచ్చింది, ఏడిచింది, ఇంటికి పోయింది, మళ్ళీ అదే ఏడుపు, అదే దుఃఖం, అదే బాధ, అదే విచారం, అదే బాధ ఉండే కడుపులా. ఎంత తీసేసుకుందామన్నా మందిరానికి వచ్చి ప్రార్థన చేసినా కడుపులున్న గుట్టు బోలా, భయం బోలా, భారం బోలా. కానీ సేవకుడితో చెవులో ఎప్పుడు పడిందో, సేవకుడు ఎప్పుడైతే నువ్వు దేవునితో ఏ మనవి చేసుకున్నావో అమ్మా, అది దేవుడు నీకు ఏం చేస్తాడు, దయచేయునుగాక అన్నాడో, ఆమె బాధే పోయిందట, ఆమె దుఃఖమే పోయిందట. ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసేది. ఇంకేం జరిగింది తెలుసా? ఇంటికి పోయిన తర్వాత దేవుడు యెహోవా ఇదిగో హన్నాను ఏం చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు?
మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు, ఎవరికి తెలియకుండా? మీ సేవకునికి తెలియకుండా. అర్థమవుతుందా? అవి ఏం పని చేయాయి, వాక్యం చెప్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రభునందు ప్రియులారా, 100% ప్రార్థనలు మనం డైరెక్ట్ ప్రభుతోనే. అందుకే గత వారంలో ఒక సేవకుడు ఎర్నెస్ట్ పాల్ ఆయన మాట్లాడిన వాక్యం పెట్టాను మీకు. డైరెక్ట్ రూట్ వేసుకుంటున్నారు దేవుని దగ్గరికి. దేవుడు తెలిస్తే ఇబ్బంది ఏమిలా, దేవుడు పరిచయం అయితే ఇబ్బంది ఏమిలా, కానీ నీ సేవకుని దాటెప్పుడు వెళ్ళొద్దు. దేవుని మా పరిమితి అది. హల్లెలూయా. అది రూట్, అది దేవుడు వేసిన మార్గం. అది నువ్వు 100 సార్లు ప్రార్థన చేయి, నీ సేవకుడు ఒక్కసారి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఫలిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతకన్నా ఏమని ప్రార్థన చేసిందంటే, దేవా నాకు మగపిల్లగాని నేను నీకు మందిరంలో ఇచ్చేస్తాను ప్రభు అని మొక్కుబడి చేసుకుంది. అంటే నువ్వు నా కొడుకుని అయ్యా, నేను నీకు సేవకిస్తా. ఏం తీర్మానం ఇది? అవ్వా అమ్మాయి మాట్లాడద్దు, ముగిస్తాను నేను, ఇవాళ వదిలిపెట్టా, చాలా విషయాలు చెప్పాలి. అర్థమవుతుందా? నాకు ఒక కొడుకుని అయ్యా, నేను నీ సేవకిస్తా. ఇలాంటి మొక్కుబడి ఉందా ఈ రోజుల్లో? ఒక మాథ్యూస్ కృపా మినిస్ట్రీస్ అయ్యగారు ఆయన ఒక వీడియోలో చెప్పాడు, 10 మంది అబ్బాయిలను చూపెడితే ఏమంటున్నాడు తెలుసా? ఇగో వీడు 2 కొడుకులు ఇతనికి, వీళ్ళ నాన్నకి 2 కొడుకులు, ఒకరిని దేవునికి ఇచ్చాడు, ఒకరిని అలా నానుంచుకున్నాడు. ఆంధ్రలో ఉన్న పరిచర్యలకు తెలంగాణలో ఉన్న పరిచర్యలకు తేడా చెప్పినా ఏమొద్దాం. ఆంధ్రాలో ఏ చర్చి కన్నా వెళ్ళు, మగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆడవాళ్ళు అంతమంది ఉంటారు. ఈరోజు మాథ్యూస్ కావచ్చు, షాలిం పాల్ కావచ్చు, షాలం రాజు కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప సేవలు చాలామంది. వాళ్ళ ఒక్కొక్క చర్చికి వెళ్ళి చూడు, 15,000 మంది ఉంటారు సంఘం. ఎంతమంది? 10,000, 15,000 మంది ఉంటారు. చిన్న చిన్న పాస్టర్లు, నాసంటి పాస్టర్లకు 4-5 సంఘాలు ఉంటాయి. కారణం ఏంటో చెప్పనా? వాళ్ళ దగ్గర పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు, అంటే శిష్యులు ఉంటారు. మన తెలంగాణ ఏంటో తెలుసా? సేవకుని పట్టించుకోం, మనం సేవకుని అవసరాలు పట్టించుకోం. ఆయన ఎంతసేపుంటే మాకు ప్రార్థన, మాకు ప్రార్థన చేసుకోరాదా, మాకు వాక్యం చదువుకోరాదా? ఊరికే ప్రార్థన చేయమని చెప్తాడు, ఊరికే వాక్యం చదువు, మాకు తెలియదు, వాక్యం చదవాలి, మాకు తెలియదు, ప్రార్థన చేసుకోవాలి, ఈయన చెప్తేనే తెలుసు మాకు. ఇది తెలంగాణ నైజుడు, ఆంధ్రోళ్ళకు ఉన్నారు. అందుకే వాళ్ళ చర్చిలు ఎంతమంది ఉంటారో, ఎంత నింపబడతాయో, ఎంత ఉజ్జీవం ఉంటుందో, ఎంత పరిచర్య జరుగుతున్నదో. హల్లెలూయా. ఆంధ్ర సేవకునితో కలిసిన తర్వాత నాకు విషయాలు అర్థం, చూసిన తర్వాత వాళ్ళ సమర్పణ, వాళ్ళ త్యాగం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో కొడుకుని ఏమన్నాడు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, సేవకుని మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని కొడుకునిచ్చాడు. ఇచ్చిన తర్వాత సంవత్సరం అయింది, కొడుకు పుట్టాడు. భర్త అంటున్నాడు, మందిరానికి వెళ్దామా, మొక్కుబడి చేశాం కదా, ఈ సంవత్సరం అర్పణలు ఇచ్చి రావాలి కదా అంటే అంటుంది, అన్న నేను రానయ్యా. ఎందుకో తెలుసా? నేను నా దేవునితో చేసుకున్న దాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి నేను ఒక మాట ఇచ్చాను, ఆ మాట నెరవేర్చాలంటే పిల్లవాడు ఏం చేయాలా? పాలు మానేదాకా నేను మందిరానికి రాను, వీడు పాలు మానిన తర్వాత వస్తానంటే నీ ఇష్టం, నువ్వేం ఒప్పుకున్నావు, దేవునికి నీ ఇష్టం అన్నాడు భర్త కూడా. అని ఏం చేశాడు? వాళ్ళు వెళ్ళి మొక్కుబడి చేసుకున్నారు, వచ్చారు. తర్వాత ఈ సమూయేలు పాలు మరిచిన తర్వాత 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో పాలు మరిచిన తర్వాత ఆ సంవత్సరం మందిరానికి వెళ్ళే టైంలో భర్తతో పాటు కొడుకును వీళ్ళందరినీ తీసుకొని వచ్చేది. వచ్చిన తర్వాత, అమ్మ వినండి నా మాటలు, నిలబడతారు ఒకసారి, కూర్చొని ఇబ్బంది పడుతున్నారే, ఒకసారి నిలబడి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు
ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఈ పాట రాదు ఎవరికి? నా ప్రేమను వారికి కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూలల గ్రామములో, ఊరి లోపల వీధులలో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూలల గ్రామములో, ఊరి లోపల వీధులలో ఎవరైనా మీలో ఎవరైనా మీలో వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. హల్లెలూయా. అంటున్నాడా? జరిగిందేంటో తెలుసా? పాలు మానిపించిన తర్వాత చిన్న కుమారుని తీసుకొని మందిరానికి వెళ్ళట. సేవకుని దగ్గరికి వెళ్ళింది. 1వ అధ్యాయం 28వ వచనంలో ఏలీ సేవకుని దగ్గరికి వెళ్ళి ఆ బాబును ఏలీ చేతుల్లో పెట్టేసి, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు పైనున్నదయ్యా, నేను పోయినసారి ప్రార్థన చేసుకొని పోయినాను కదా, మీరు ఇట్లా అన్నారయ్యా, ఇదిగో దేవుడు నా కొడుకునిచ్చాడు, ఈ కొడుకును నేను యెహోవాకు ప్రతిష్ఠితుడు, హల్లెలూయా, నా కొడుకును నేను దేవునికి ఇస్తున్నానయ్యా. హల్లెలూయా. ఎవరికి ఇచ్చిందట కొడుకును? ఎవరినిచ్చిందమ్మా? ఎవరిని పక్క వాళ్ళతోనన్నా ఎవరినిచ్చింది? హల్లెలూయా. బంగారాన్ని కాదు, దశంభాగం ఇవ్వంటే తెలివు నువ్వు. అర్థమవుతుందా? 90 ఉంచుకొని 10 ఇమ్మన్నాడు, అదే ఇవ్వలేకపోతున్నాం మనం. లేక ఒక్క కొడుకు పుడితే అబ్బా ఎంత దారుణం ఇది. అసలే పిల్లలు లేరు, కారన్నారు, డాక్టర్లు ముద్రేశారు, ఊరంతా పాట పాడింది, ఆమెకు పిల్లలు గారట, పిల్లలు గారట, పిల్లలు గారట, ఆమెకు బుట్టరట అని పాట పాడింది ఊరంతా. వాళ్ళది రామ అనే ఊరు. ఏ ఊరమ్మా? చదివారు ఎప్పుడైనా? రామాలో వాళ్ళ ఇల్లుంది. పిల్లలు లేరు, ఆ ఊరంతా గొడ్రాలు. అన్న ఏం లాభం, చర్చి బైబిల్ పట్టుకొని మా ఆగబోతుంది సంకల పెట్టి అనుకునే వాళ్ళంతా. దేవుడు కథను మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క కొడుకు పుడితే ఒక్క కొడుకును పాస్టర్ దగ్గర పట్టుకొచ్చి, అయ్యా ఈ కొడుకు దేవుడు నాకు ఇచ్చాడు, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు ఇస్తాడని చెప్పారు కదా, ఇచ్చాడు, దేవునికి ఇచ్చేస్తున్నానయ్యా, వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పగానేనట ఆ చిన్నవాడట ఏం చేస్తున్నాడు? ఒకసారి చదవండి. అక్కడనే ఎవరు చెప్పారు ఈయనకు? ఈ చిన్నోడికి ఎవరు చెప్పాడు? మొక్కాడట. మందిరంలో మోకాలుంచి ఎవరిని మొక్కుతున్నాడు? దేవుణ్ణి మొక్కాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమర్పణ ఏంటో అర్థం కాని వయసులో వాళ్ళమ్మ, ఇదిగో అయ్యా ఈ కొడుకు దేవునికి ఇస్తున్నానని చేతిలో పెడితే ఆడు మొక్కాడట. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు ఏంటో నీకు అర్థం కాకపోయినా చెప్తున్నాను, పిల్లలకి అర్థం కాకపోయినా ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు దేవుని మందిరానికి పోరా అనేది నేర్పాలట. హల్లెలూయా. కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఏం నేర్పాలా? ఒరే బయట తిరిగొద్దురా, మందిరానికి పోరా అని నేర్పాలట. పాస్టర్ గారి దగ్గరికి పోరా అని నేర్పాలట. ఎందుకంటే నువ్వు మార్చలేవు, నువ్వు బాగు చేయలేవు. నీ పిల్లలు నువ్వు అనుకుంటున్నావు నేను బాగు చేస్తాను, భవిష్యత్తు ఇస్తాను, దీవిస్తాను, వానికి మంచి భవిష్యత్తు ఇస్తాను అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు ఇక్కడ. నేను అదే చెప్తున్నా, నీ కలలు నిజమవుతాయో కావో నాకు తెలియదు ప్రియ సహోదరి సహోదరుడా.
ఎందుకంటే ఎంతోమంది నిన్ను గురించి కూడా నీ తల్లిదండ్రులు కలలు కన్నారు. అయినాయా దేవుడు జోక్యం చేసుకుంటే ఈ రోజుని బతుకు మారిందేమో కానీ నీ తల్లిదండ్రులు కన్న కలల్లో కాదు నువ్వు ఎదిగింది. నేను అది చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొక్కాడు, ఏం చేస్తున్నాడో తెలుసా? వదిలిపెట్టింది, ఒకటే నిలువుటంగి దొరికిచ్చింది. ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ వచ్చినప్పుడల్లా అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కొట్టించి అది పట్టుకొచ్చి వానికి ఇచ్చేదట. మంచిగున్నావా నాన్న, ఎత్తుకునేది, ముద్దు పెట్టేది, ఏం చేసేది, బట్టలు ఇచ్చేది, పోయేదాకా ముద్దులు పెట్టేది, మళ్ళీ అన్నే వదిలేసిపోయేది. హల్లెలూయా. ఎక్కడవా ఎక్కడ మందిరంలో. ఎంతమంది మందిరానికి వస్తున్నారు మీ పిల్లలు? జయరాజయ్య గారు అన్నాడు, చెప్తూ వాక్యం చెప్తే ఏమన్నాడు తెలుసా? నీ సేవకునికి కనిపించని పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని ఎట్లా అనుకుంటున్నావు? నీ సేవకుని కంట్లోనే నీ పిల్లల వల్ల దేవుని కంట్లో పడతారని ఎట్లా అనుకుంటున్నావు? అర్థమవుతుందా? అంటే ఎవరు చూడాలి? నీకేముంది, ఏం లేదు. అర్థమవుతుందా వాక్యం? హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావో, ఏ ప్రయత్నం చేస్తున్నావో, ఏం ఆలోచన చేస్తున్నావో, ఏ భవిష్యత్తు కోరుకుంటున్నావో నీ సేవకునికి తెలవాలా. ప్రార్థన సహాయం కోరాలా. కోరితేనే ఆ ప్రార్థనకు తగిన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. మందిరంలో ఇసిపెట్టి వదిలిపోయి అది తర్వాత ఈ బాలుడైన సమయలు ఏం చేస్తుండో తెలుసా? ఏలి, ఒరే అక్కడ పోయి అది పట్టుకరా, ఇక్కడ అది పెట్టు, ఆడ దీపం ముట్టి అని చెప్తుంటే పనులన్నీ చేస్తున్నాడు చకచక. చిన్నపిల్లాడు కదా, చేస్తారా చేయరా? పనులు చెప్పాలి. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు పనులు చెప్తున్నారు? హల్లెలూయా. నా కొడుకు పని చేస్తాడా అనుకోవద్దు, తప్పది. రాంగ్ ప్రాసెస్, అపవాది చేసే బోధ అది. హల్లెలూయా, హల్లెలూయా. పోయి మందిరంలో పని చేస్తాడా? గదెందుకు పట్టుకున్నారు చీపురు? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? పలికి మానిలా కదా. మందిరంలో పని చేయించాలా, సేవకుల ముందు ఉంచాలా. పిల్లలనైనా నువ్వైనా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? బైబిల్ చెప్తుంది. ఇంకా చెప్తాను, ముగిస్తాను నేను. పరిచర్య చేయుచుండేనట. 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, బాలుడైన సమూయేలు ఏలు ఎదుట యెహోవాకు. ఎవరి ఎదుట? ఏలి, ఆయన పేరు ఏలియా కాదు, ఏలి ఎదుట. సేవకుని ముందు ఎవరికి పనిచేస్తున్నాడు? దేవునికి పనిచేస్తున్నాడు. ఎవరి ఎదుట? నువ్వు చేసే పనులను ఎవరికి ఎరక? మీ ఆయన కూడా తెలియదు నువ్వేం పని చెప్తాను. ఎంత జ్ఞానమో నీది. కుటుంబంలో తలకాయ తెలియకుండా మొన్నం పని చేసినట్టున్నది. అర్థమవుతుందా? ఇక నీకు దీవెన ఎట్లా వస్తుంది, ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? నవ్వడానికా నేను చెప్పేది? నవ్వడానికి కాదు కదా. ప్రభునందు ప్రియులారా, ఏలి ఎదుట, సేవకుని ఎదుట దేవునికి పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. ఆ మందసం ఉన్న చోట ఎక్కడుంటున్నాడు బాలుడైన సమూయేలు? మందిరం. దేవుని దృష్టి, దేవుని కన్నులు, దేవుని మనస్సు ఉండే స్థలంలో సమూయేలు ఉన్నాడు అక్కడ ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు, పని చేశాడు. సాయంత్రం ఆరిపోకముందు దీపం ముట్టించి పడుకున్నాడట సమూయేలు. ఆ రోజుల్లో దేవుడు మాట్లాడడం ఆగిపోయిందట. ఎందుకంటే ఏలి యొక్క కొడుకులు చేసిన తప్పుల వల్ల. మీరు ఆ 2-3 అధ్యాయాలు చదివితే ఏలి కొడుకులు, వాళ్ళ నాన్న పాస్టర్ అయితే ఆయన ముసలుడు అయిపోయాడు, ఆయన చేత కావట్లేదని కొడుకులను పాస్టర్లను చేస్తే, కొడుకులను తండ్రి స్థానంలో ఉంచితే వారసత్వంగా వచ్చేది కాదు. సేవ, సమర్పణ, త్యాగం, ప్రతిష్ట, భక్తి వారసత్వంగా రాదు. గుర్తుపెట్టుకోండి, వారసత్వంగా భక్తి రాదు. హల్లెలూయా. నేను భక్తి పరుణ్ణి, నా కొడుకు కూడా భక్తి పరుడు అవుతాడు అనేటి ఏమి లేవు. ఎందుకో తెలుసా? మనకు సేవకుడు చెప్పాడు ఏంటో తెలుసా? మనం 30 రోజులు ఏ పని అయితే చేస్తామో అది మనకు అలవాటు అవుద్దట. 30 రోజులు ఎత్తుకొక్కున్నావు అనుకో, అది నీకు ఒక అలవాటుగా మారిపోద్దట. ఏ అలవాటైనా కానీ, గోక్కోవడమే కావచ్చు, గీక్కోవడమే కావచ్చు, నిలబడి కాళ్ళు ఊపడమే కావచ్చు, ఏదైనా 30 రోజులు ఏదైతే నువ్వు చేస్తావో అది నీ జీవితంలో ఏమవుద్ది? అలవాటైంది. ఆ అలవాటైనదట నీ యాటిట్యూడ్ అయిపోద్దట. యాటిట్యూడ్ అంటే ఏంటి? నాకు ఇంగ్లీష్ రాదు. నీ క్యారెక్టర్ అవుతుందట. అదే నీ ప్రవర్తనగా మారుతుందట. హల్లెలూయా.
అందుకే ప్రభునందు ప్రియులరా, ఒక సేవకుడు చెప్తూ గర్భములో ఉన్న, ఎవరి గర్భంలో? మనోహ గర్భములో ఉన్న సంసోను విషయంలో, అయ్యా మా కుమారునికి మేము ఏమేం చేయాలని ప్రార్థన చేసిందా? మీకు చెప్పిందా లేదా? ప్రార్థన చేసింది. చెప్పిందంటే చెప్పింది, నువ్వు తెలుసు కాబట్టి, వాక్యం తెలుసు కాబట్టి కదా. అప్పుడు ఏం చేసిండో తెలుసా? దేవుడు అన్నాడు, అతని తల మీదికి మంగళకత్తైనను ద్రాక్షరసమైనను రానియొద్దు, నువ్వు కూడా తాగొద్దు అన్నాడట. ఎవరిని? తల్లినమ్మ కడుపులోనే ఉన్నాడు సంసోన్. హల్లెలూయా. ఎందుకు రావద్దు అన్నాడో తెలుసా? ఓ సేవకుడు చెప్తున్నాడు, నువ్వు గనక మద్యం తాగితే ఎప్పుడు ఉన్నప్పుడు నీకే అలవాట్లు ఉంటాయో నీ డిఎన్ఏ అదే దిగుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తాగుబోతు వయుండి నా కొడుకు తాగొద్దంటే ఇది ఎక్కడి న్యాయం అండి? నువ్వు దొంగ వయుండి నా కొడుకు దొంగ కావద్దంటే ఎట్లయితుందండి? నీ డిఎన్ఏ అది, నీ జీన్స్ అది, అచ్చు గుద్దినట్టు దిగుతుంది. నువ్వు ఏం చేస్తావో అదే వస్తుంది. హల్లెలూయా. ఏమి విత్తుతావో అదే కోస్తావు. నీ దగ్గర ప్రార్థన ఉండదు కానీ, ఒరే చర్చికి పోరా, నేను ఎప్పుడు చెప్తానయ్యా, నువ్వే రావైతే ఎప్పుడు మందిరానికి. మందిరం తాళం పెట్టి ఉంటుందా? హల్లెలూయా. తాళం పెట్టి ఉండొద్దు, అది దేవుని చిత్తం కాదు. మీకు ఎంతమంది తెలుసో తెలియదు, ఇళ్ళల్లే గడుపుతున్నారు. ఆశీర్వాదం రావాలంటే ఇంటికి రాదు. వీడికి ఆదివారం ప్రార్థనకు వస్తాను కదా, ఇంకేం చేయాలయ్యా, ఇంటికాడ రోజు అడుగుతాను దేవుని, రాదు ఇంటికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాను, చాలా ప్రసంగం ఉంది, ముగిస్తాను. మొట్టమొదట వాడు పడుకున్నప్పుడట, సమూయేలు పడుకున్నప్పుడు, సమూయేలు అప్పటిదాకా చాలా రోజులు అయిపోయింది దేవుడు మాట్లాడడం ఆపేశాడు. ఏలీ కొడుకులు నచ్చలేదు, వాళ్ళు మందిరానికి వచ్చేటోళ్ళతో వ్యభిచారం చేస్తున్నారట. వాళ్ళు బలి అర్పణ పట్టుకొస్తే వీళ్ళే ముందు తింటున్నారట, బలి లేదేమీ లేదు. ఎంత దొంగలు తయారైపోయారా ఏలీ కొడుకులు చూడండి. ప్రభునందు ప్రియులారా, అందుకే చదువు వచ్చిన వాళ్ళ కొడుకులకు చదువు రాదు. లోకంలో సామెత మీకు తెలుసో తెలియదో, సేవకుల కొడుకులు సేవకులు గారు. ఎందుకో తెలుసా? ఇలా తయారవుతారు వాళ్ళకు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, అక్కడ పడుకున్నప్పుడట సమూయేలుకు దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు అని పిలవగానే లేచాడు. ఏలి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను పిలిచారా? లేదురా, నేను పిలవలేదు, పోయి పడుకోపో అన్నాడట. పోయి పడుకున్నాడు. మరలా కాసేపు అయినాక సమూయేలు అని పిలిచాడు. మరలా లేచాడు, వెళ్ళాడు. అయ్యా నన్ను పిలిచారా? లేదురా, నేను పిలవలేదు, పోయి పడుకో. మూడోసారి దేవుడు ఏమన్నాడు? సమూయేలు అని పిలిచాడు. మూడోసారి కూడా అయ్యా మీరు నన్ను పిలిచారా? అప్పుడు అర్థమైందట. ఎవరికి? ఏలికి, పాస్టర్కి అర్థమైంది. పిలుస్తుంది నేను కాదు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు కనుక పిలిస్తే అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పు అని చెప్పు. హల్లెలూయా. పోయాడు, పడుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి సమూయేలు సమూయేలు అని పిలిచాడట దేవుడు. అయ్యా వింటున్నాను, ఆలకిస్తున్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మో అన్నాడు. అంటే దేవుడు ఏలి యొక్క కుటుంబాన్ని ఏం చేస్తాడో ఎవరికి చెప్పాడు? బాలుడైన సమూయేలు, 5 సంవత్సరాల పిల్లగాడు, పాలు మానేయాలంటే. హల్లెలూయా. ఏలి ఎవరు? దేవునికి కొన్ని సంవత్సరాలు సేవ చేసినోడు, పాస్టర్. కానీ ఆయనకు లేదు దర్శనం, ఆయనతో మాట్లాడట్లా. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవా మందసమున్న చోట పడుకునే బాలునితో మాట్లాడుతున్నాడు. అందుకే దేవునికి సేవకులకు సమీపంగా ఉండాలి. భక్తి చేయడం మీకు రాదు, మీరు సరైన వాక్యం తెలిస్తే సరిపోదు, ప్రార్థన చేయొస్తే సరిపోదు. చాలామందికి బిల్డప్లు వచ్చాయి, నాకు ప్రార్థన చేయడం వచ్చు. ఆ ఎర్నెస్ట్ పాల్ గారు అదే మాట్లాడారు. అర్థమవుతుందా? తెలంగాణకో దూతను, ఆంధ్రాకో దూతను, కేరళకో దూతను పంపొచ్చు దేవుడు. ఇంతమంది సేవకులు అవసరం లేదు కదా దేవుడు మాట్లాడాలంటే. కానీ ఏం చేశాడు దేవుడు? సేవకుని పెట్టాడు. నీ గురించి తెలిసిన సేవకుని పెట్టాడు. నీ మనసు ఏంటో, నీ ఆలోచన తత్వం ఏంటో నీ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు. చాలామంది ఏమనుకుంటారు, కల్వరి టెంపుల్ పోదాం, వాళ్ళకి మన గురించి తెలియదు కదా. గుంపుల గోవింద ఏదో మాట్లాడు, మస్తు చెప్పిండు అయ్యగారు వాక్యం. మమ్మల్ని ఎప్పుడు వచ్చినామని అడిగేటోళ్ళు ఉండరు. ఎప్పుడు పోయినా కొంతమంది అడుగుతున్నారు, కల్వరి టెంపుల్కి ఎందుకు పోతున్నావు బ్రదర్, ఊళ్ళో 2 చర్చిలు ఉన్నాయి, రావచ్చు కదా అంటే, అక్కడ ఎప్పుడు పోయినా ఏమడగరు, వీడికి వచ్చానట గుచ్చుకున్నట్టు అవుతుందట. హల్లెలూయా. చర్చిలకు వస్తే వాక్యం ఏమవుద్దట, పాస్టర్ గారు చెప్తే
హృదయాలు నొచ్చుకపోతాయట. కారణం ఏంటి? అక్కడికి ప్రభునందు ప్రియులారా, అందుకే చెప్తున్నాను, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఏలీ కుటుంబం మీదకి దేవుని ఉగ్రత ఎట్లా రాబోతుందో. కొడుకులు ఇద్దరు ఒకేనాడు చచ్చిపోయారు, హోప్ని ఫినెహాస్. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? హోప్ని ఫినెహాసులు ఇద్దరు కూడా దేవుని మందిరంలో ఉండగానే దేవుని అగ్నిచ్చి వాళ్ళను తగలబెట్టేసింది. ఇద్దరు చచ్చిపోయారు. ఆ విషయం చెప్పాడు సమూయేలుకి. దేవుని మందిరంలో విడిచిపెట్టిన సమూయేలు ఎదుగుచున్నాడు. ఎక్కడమ్మా? దేవుని మందిరంలో ఎదగాలి. మీరంతా ఎక్కడ ఎదగాలి? మీ పిల్లలు దేవుని మందిరంలో ఎదగాలి. సేవలకు కంటపడకుండా తిరగొద్దు. సేవకులు కంటపడకుండా కొన్నిసార్లు అవపడితే ఎక్కడ కనపడితే మాకు ఏం టార్చర్ ఉంటుందో ఆదివారం గుడికి పోతే అన్న టార్చర్లు ఎక్కువైపోతున్నాయి. సరిచేసే బోధలు ఇవన్నీ ఉంటాయి. మరి నీ గురించి ఎవరు మాట్లాడాలి? మరి నువ్వు చేస్తున్న తప్పు గురించి ఎవరు చెప్పాలి? మరి నీతో దేవుడు ఎవరితో మాట్లాడతాడు అనుకుంటున్నావు? నీ కొరకు పని చేసే సేవకుని ద్వారానే మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తాను. చివరికి ఏమైందో తెలుసా? బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో ఎదుగుతున్నాడు. దేవుని మందిరంలో ఏ పని ఉంది? రోజు వచ్చి మందిరం ఊడ్చాలా, ప్రార్థన చేసుకోవాలి, కాసేపు సేవకులతో మాట్లాడాలా, మంచి చెడు చెప్పుకోవాలా, బాధలు చెప్పుకోవాలా, ప్రార్థన చేయించుకోవాలా. వారం పోతే వారం ఎడ నేర్చుకున్నాం? ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదు. ముఖం చాటేయొద్దు సేవకులకు. సేవకున్నే నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావంటేనట నీ అంత అబద్ధికుడు లేడట బైబిల్ అంటుంది, నేను కాదు. అర్థమవుతుందా? నీ కళ్ళ ముందున్న సేవకును నువ్వు ప్రేమించకుండా వాళ్ళ కష్టమేందో, వాళ్ళ భారమేందో, వాళ్ళ అవసరాలేంటో, వాళ్ళు ఎట్లున్నారో చూడకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు మంచివాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు అన్ని విషయాల్లో తోడుంటాడు, నీ అంత బోకరోడు దేవుని దగ్గర ఎవరు తెలుగులో చెప్పాలంట. హల్లెలూయా. నీ అంత మోసగాడు ఎవరు లేరు. హల్లెలూయా కదా. అంటే సేవకుని గురించి అంటే మీరు అట్లా అనుకుంటున్నారేమో. యోహాను పత్రికలు ఏమంటాడు తెలుసా? ఒక సహోదరుని మీద, అంతేనమ్మా, అట్లే ఉంటుంది. తోటి సహోదరుణ్ణి ప్రేమించక దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పువాడు అబద్ధికుడు అని రాయబడింది. ఎవరిని? నీ పక్కకున్నోన్ని, నీకు తెలిసినోన్ని ప్రేమించకుండా నేను దేవుని బిడ్డను, నేను దేవుని ప్రేమిస్తున్నా, దేవుడు అంటే నాకు ఎంత ఇష్టం అంటున్నావంటేనట నీ అంత మోసగాడు ఎవరు లేరట. ఎందుకంటే నీ కళ్ళ ముందు బాధలో ఉన్నవాడు నీ గుర్తుకు రాడు, కానీ కష్టంలో ఉన్న వాళ్ళు కనబడరు, కానీ దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు? నీ దగ్గర దేవుని ప్రేమ ఉందా? నువ్వు దేవుని బిడ్డవా అని మాట్లాడుతుంది బైబిల్. కనుక ఈ సమూయేలు ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. దేవుని సన్నిధిలో ఎదిగిన సమూయేలట 3వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులారా, అక్కడ చదవబడిన మాటల్లో, రాయబడిన మాటల్లో ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ సమూయేలే ఎదిగి వర్ధిల్లి ఇదిగో దాను మొదలుకొని బయర్షెబ వరకు దేవుని ప్రత్యక్షతలు కలుగుతున్నాయి, దేవుడు మాట్లాడుతున్నాడని వినబడ్డదట. హల్లెలూయా. సమూయేలు ద్వారా ఇదిగో దేశమంతా కూడా నెమ్మది కలిగేదట సమూయేలు దినాల్లో. ఎవరి దినాల్లో? సమూయేలు మందిరంలో సేవకుడిగా ఉన్న దినాల్లో దేశమంతటి మీద నెమ్మది ఉన్నది. ఎందుకో తెలుసా? ఈయన దేవుని మందిరంలో ఉంటున్నాడు. బైబిల్ అంటుంది, యెహోవా మందిరమందు, కీర్తనల గ్రంథం 84:4లో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. మందిరంలో ఎందుకు ఉండాలంటున్నాం తెలుసా? మందిరంలో ఉండేవాళ్ళు దేవుని స్తుతిస్తారు, సేవకులతో ఉండేవాళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటారు, దేవుని గురించి అవగాహన వస్తుంది, దేవుని మీద ఆధారపడతారు, దేవుణ్ణి ఎలా దేవునిలో ఎదగాల్లో నేర్చుకుంటారు. అలా ఉండాలా? ఉంటే ఎదుగుతాం, మనం దీవించబడతాం. ప్రార్థన చేసుకొని మోకాళ్ళు వేసి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఎదుగుతానంటే ఎన్నో ఉపవాసాలు చేశావు. ఏది మరి ఉద్యోగం? ఏది మరి వ్యాపారం? ఏది మరి అభివృద్ధి? ఏది మరి నీ జీవితంలో? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, అతడు అక్కడ ఉన్నంతసేపు ఇంకేం చేశాడో తెలుసా? దేవుడు ఇదిగో ఈ సమూయేలు నిలబెట్టట రాజులను పరిపాలించడానికి ఎన్నుకున్నాడట. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో ఎదిగే వాళ్ళే రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆమేన్. రాజులను అభిషేకించాడు ఎవరు? ఈ సమూయేలు హయాంలోనే కదా రాజులు ఇచ్చింది. రాజులను ఎన్నుకున్నది సౌలునైనా దావీదునైనా ఎన్నుకున్నది ఎవరంటే సమూయేలే. దేవుని సన్నిధిలో ఎదిగే వాళ్ళు రాజులను రాజ్యాలను పరిపాలిస్తారు. అంతేకాదు ఆ దేశమంతటా కూడా నెమ్మది ఉన్నదట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన మాటల్లో ఏది తప్పిపోలేదట. ఆయన ఏది చెప్తే జరిగిందట. ఎక్కడ ఎందుకు జరిగింది? ఆయన ఏది చెప్తుంది? దేవుని సన్నిధిలో ఎదిగాడు, దేవునికి అందుబాటులో ఉన్నాడు, సేవకులకు అందుబాటులో ఉన్నాడు, ఏలి దగ్గర పనిచేశాడు, ఏలి ఎదుట పనిచేశాడు. మన పనులన్నీ కనుమరు. ఏంటి అయ్యగారికి ఏమంటామా సస్పెషన్ ఏమంటారు, ఇంకేమంటారు, తెలవకుండా చేయడం. ఎవరికి తెలవకుండా చేస్తావు నువ్వు పనులు? దేవుని కళ్ళకు అప్పలేంగా. బైబిల్లో మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రభునందు ప్రియులారా. షూనే మన గణరాలు ఉంది, అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ఊరికి ఒక సేవకుడు వచ్చిపోతున్నాడట. హల్లెలూయా. యాస్ట్ వస్తుందా? ముగిస్తున్నాను. ఆ ఊరికి ఎవరు వస్తున్నారు? సేవకుడు వస్తున్నాడు, పోతున్నాడట. ఎవరు పిలుస్తలేరు, ఎవరు భోజనం పెడతలేరు. పాపం ప్రార్థనకు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈమె ఒకరోజు చూసిందట ఆయన చూసినప్పుడట ఈమె భక్తి కలిగిన దైవజనుడు అనుకుందట. హల్లెలూయా. ఆమెకి ఎందుకు అట్లా ప్రేరేపణ కలిగింది? ఈయన భక్తి, ఆమె ఏదో చూడలే ఆయనలో భక్తి కలిగిన దైవజనుడు అనుకొని ఏం చేసిందో తెలుసా? అయ్యా మా ఇంటికి భోజనానికి రాయ్యా అని పిలిచేదట. హల్లెలూయా. అంటే రాలేనమ్మా, నేను ప్రయాణం చేయాలి, మళ్ళీ వచ్చినప్పుడు లేదయ్యా ఒక్కసారి దండం పెడతాను, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి భోజనం చేసిపోయాయంటే వచ్చాడట. వచ్చిన తర్వాత భోజనం చేసాడట. అయితే అలాగ ప్రతి వారం వచ్చిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ దైవజనుడు ప్రతి వారం షూనేం అనే పట్టణానికి వస్తూ వెళ్తుంటే ఈ గనురాలు పిల్లలు లేనామె, భర్త ముసలైనా, ఈమెం చేస్తుందో తెలుసా? వాళ్ళ భర్తతో చెప్తుంది, అయ్యా మన ఇంటికి వస్తున్న దైవజనుడు భక్తి కలిగిన వాడని నాకు అనిపిస్తుంది, దేవుడు చెప్పాడు నాకు. హల్లెలూయా. ఈమెకు దేవుడు వాక్యం తెలియక కాదు, ప్రార్థన తెలియక కాదు, దేవుని గురించి రుచి ఎరగక కాదు. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాను, పిల్లల విషయంలో నేను మిస్ అయ్యానది. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు తెలుసు అనుకోవడం పొరపాటట. 2వ అధ్యాయంలో వాళ్ళ అమ్మ మందిరాన్ని తీసుకొచ్చి సమూయేలును ఒప్పజెప్పిన తర్వాత ఆయన మోకరిస్తే మనం ఏమనుకుంటున్నామంటే సమూయేలుకు కూడా తెలిసి అర్థమైంది అనుకుంటున్నాం. ఆ ఏజ్లో తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు. కానీ 3వ అధ్యాయంలో రాయబడిన మాటల్లో యెహోవాను ఎరగకుండెను అని రాయబడింది. అంటే దేవుడు ఎలాంటి వాడో ఇంకా సమూయేలుకు. మనం ఒకవేళ ఇంకా తల్లిదండ్రులను బట్టి నాన్న భయానికో, అమ్మ భయానికో, లేకపోతే భర్త భయానికో, ఎవరి భయానికో మందిరానికి వచ్చేటలో చెప్తున్నా. ఎవరి జీవితంలోనైనా, నీ పిల్లల జీవితం, నువ్వు దేవుని నమ్ముకున్నాక పుట్టిన పిల్లలైనా, ఇంకోటి చెప్పనా మీకు, కార్లెస్ మార్క్ ఎవరైనా నాస్తికత్వానికి మూల నాయకుడు ఆయనే. దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చినాడు. ఎవరో తెలుసా? వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టినోడు. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కార్లెస్ మార్క్ ఎందుకు దేవుడు లేడు అని ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చాడు అంటే, ప్రభునందు ప్రియులారా, మనం దేవుని నమ్ముకున్నంత మాత్రాన మన పిల్లలు దేవుని బిడ్డలు అయిపోరు. వాళ్ళ జీవితంలో కూడా సమూయేలు లాంటి అనుభవం రావాలంటే దేవుని మందిరంలో ఉంచాలి, వాళ్ళను సేవకుల దగ్గర ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మందసం దగ్గర నుంచి సమూయేలుతో మాట్లాడితేనే దేవుడు పరిచయం అయ్యిండు సమూయేలుకు. ఓనుగా తెలుసుకోవాలి ఎవరైనా, ఓనుగా భక్తిని. వింటున్నావా? అమ్మ రమ్మన్నదని చర్చకొస్తే రాదు భక్తి, నాన్న రమ్మన్నదని చర్చకొస్తే రాదు భక్తి. కానీ మనం ఏం చేయాలా? పంపడం మాత్రం నేర్చుకోవాలి, పంపడం మాత్రం ఆపొద్దు ఎవరినైనా. హల్లెలూయా. ఈ గణరాలు వస్తూ పోతే వారం అయింది, లేచిన పడదాము, ముగించుకుందాం, అట్లే ప్రార్థన చేసుకుందాం. నిద్రలు వస్తున్నాయి, యాస్ట్ వస్తుంది, ఆవలింపులు వస్తున్నాయి, అయినా పర్లేదు. ఈ షూనేమిరాలు వస్తూ పోతున్న దైవజనుని చూసి అయ్యా అని వాళ్ళ భర్తతో కూర్చొని భోజనం పెట్టి ఒకరోజు మాట్లాడితే ఏమంటుందంటే, ఆయన భక్తి కలిగిన వాళ్ళ కనిపిస్తున్నాడయ్యా, ఎందుకైనా మంచిది
ఏం చేద్దాం, ఆయన కొరకు మనం ఒక రూమ్ కట్టిద్దాం, ఆయన కొరకు ఒక బల్ల చేపిద్దాం, ఆయన కొరకు ఒక పీట చేపిద్దాం, ఆయన కొరకు ఒక దీపం పెడదాం. ఎందుకంటే ఆయన భక్తి కలిగిన దైవజనుడు. ఆయన ఈ ఊళ్ళోకి ఒక్కడే వచ్చిపోతున్నాడయ్యా, ఎవరింట్లో ఆశ్రయం లేదు ఆయనకు. అయ్యో ఒక్కడే వస్తున్నాడు, భోజనం పెట్టేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, సేవకుడిని చేరదీసే వాళ్ళు ఎవరు లేరు. కనుక అయ్యా మనం మిద్దె మీద ఇంటి మీద ఒక రూమ్ కట్టిద్దాం అనుకుని భర్తతో చెప్తే, సర్లే నీకు వచ్చింది చేసేయి, దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా చెయ్యి అన్నారట. చెయ్యి అంటే రూమ్ కట్టించేది, బల్లేసేది, పీట పెట్టేది, అమ్మ ఇంకేం పెట్టేది, దీపం పెట్టేది. ఆయన వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాడు, ఆ మంచం మీద బల్ల మీద పడుకుంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ దీపం ఆ ఇంట్లో ముట్టించుకుంటున్నాడు, ఆ బల్ల మీద బైబిల్ పెట్టుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. అయితే ఒకరోజు ఈ పనివాడు అంటే ఈ ఎలీషా యొక్క శిష్యుడైన గెహజీ ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేస్తూ, దేవా ఈ గనురాలు ఇంత చేసిందిగా నా కొరకు, అసలు ఈమె కొరకు ఏం కావాలి ఈమెకు అని శిష్యుని పంపాడట. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, మేలు చేసినందుకు కృతజ్ఞత చూపెట్టేవాడు ఆయన. హల్లెలూయా. మేలు చేసే నీకేముండాలా, ఏముండాలి, మాట రాదే, ఉండాలా కదా. మొక్కుబడి చేసుకున్నారు వాళ్ళు. ఆమె మొక్కుబడి చేసుకుంది, నా కొడుకు పుడితే నీకు ఇస్తానని. ఈమెకు ప్రభునందు ప్రియులారా, ఈయనకు రూమ్ కట్టించింది, బల్లేసింది, పడుకోవడానికి మంచం వేసింది, దీపం పెట్టింది, బైబిల్ చదువుకోవడానికి బల్ల పెట్టింది, నీళ్లు పెట్టింది, అన్ని ఇచ్చేది కదా. ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేసుకొని, ఇంత నాకు ఇచ్చింది కదా అయ్యా, ఈమె కొరకు ఏం చేయాలని ఆలోచన చేసి ప్రార్థన చేసుకున్నాడు. శిష్యుని పంపాడు, నాకేం కావాలో ఒకసారి అడుగు, ఇన్ని చేసింది కదా మన కొరకు, ఏం చేసింది అడుగు, ఏం కావాలని అడుగు అన్నాడు. ఆమె అన్నది, నేను నా ఊరు మధ్యలో ఉన్నాయా, నాకు ఎలాంటి బాధలు లేవు, నాకు ఎలాంటి కష్టాలు లేవు, నాకేం రోగం లేదు, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యాక అంతే, నాకేం వద్దన్నదట. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, మీకు అవన్నీ తెలుసు, ఇవన్నీ పాత ముచ్చట్లే. మళ్ళీ ఊకే జక్క షెట్ ఎక్కిన ముచ్చట సరిపోవుగా, ఎందుకంటే ఆ డోసులన్నీ అయిపోయినాయి. పారాసిటమాల్ 500 అయిపోయింది, డోలో 650 పడాలి ఇప్పుడు. హల్లెలూయా. జ్వరం తగ్గకపోతే ఏం చేస్తాడు, డోలో 650 డోసు పెంచాల్సిందే. ఆ ఇంజెక్షన్ పని చేయకపోతే డోసు పెంచుతారు. కనుక ఏం జరిగింది, ఏం కావాలని అడుగుమంటే ఏం అవసరం లేదయ్యా నాకు అన్నది. అట్లా కాదు, ఈ గెహజీ కనిపెట్టింది ఏంటంటే, అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ భర్త ముసలోడు ఉన్నట్టున్నదయ్యా. అవునారా, మరి ఇన్ని రోజుల కాంచి వస్తాను కానీ ఒక్కనాడు పిల్లలు హాస్టల్ ఉండొచ్చురా అనుకున్నారు. వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఎప్పుడు అవుపలేదయ్యా, కొడుకు అవుపలేదు, బిడ్డ అవుపలేదు. పిల్లలు పెద్దోళ్ళు ఉన్నట్టున్నదిరా, పెళ్లి చేసినట్టు, ఆయన ముసలోడు అంటున్నావు కదా, పెళ్ళి అయిపోయినట్టున్నదిరా అనుకున్నాడు. తీరా చూస్తే, అమ్మ మీకు పిల్లలు ఉన్నారంటే లేరయ్యా అని క్యాజువల్గా చెప్పింది. హల్లెలూయా. ఏమన్నది, చెప్పకనే పిల్లలు లేరయ్యా అన్నది. కానీ బాధతో చెప్పినట్టు కనపడలేదట మాటల్లో. హల్లెలూయా. మనమైతే అదే బాధ, మనకు ఇంకో బాధ ఉండదు. మరి ఏది లేకపోతే అదే బాధ మనకు. ప్రభు ఎక్కనన్నబోని, దేవుడు ఎక్కనన్నబోని, ఏం కావాలి మనకు, మన బాధ తీరాలి ఫస్ట్. ఆయన ఎంత గొప్పోడైనా మనకు అనవసరం. నేను ఆన్లైన్ ప్రార్థనలో చెప్పాను, ఏం చెప్పా, అద్భుతం చేయి ప్రభా, అందరి జీవితాల్లో అద్భుతం చేస్తున్నావు ప్రభా, నేనే కనబడతలేనా ప్రభా, నా జీవితంలో కూడా అద్భుతం చేయి ప్రభా. దేవుడు అన్నాడట ఆ సిస్టర్ దగ్గరికి వచ్చి, తల్లి నువ్వు బతుకున్నావు కదా, ఇది కదా అద్భుతం అన్నాడట. హల్లెలూయా. ఆన్లైన్ ప్రార్థనలో చెప్తున్నా, రాగలేదు కాబట్టి అది కూడా చెప్తున్నా. నువ్వు బతుకున్నావు, ఇంతకంటే అద్భుతం ఏముంటుంది. దేవుడు అన్నాడట, తలకాయల పురుగు ఏమైంది, ఇంకా మీకు తిరగలేదా మీకు, అద్భుతం కావాలంటే ఇక తిరిగేది ఏం లేదు. బతుకున్నావు, ఆరోగ్యం ఇచ్చాడు, బట్ట కట్టుకుంటున్నావు, బ్రతుకును కొనసాగిస్తున్నావు, ఇదే అద్భుతం, ఇంకా అద్భుతం ఏం లేదు. చెయ్యాలనుకుంటే ఆయన నమ్మకంగా ఉండు. ఇదిగో దేవుని పనులేంటో, సేవకుల అవసరాలేంటో, మందిరం యొక్క అవసరాలేంటో గుర్తుపట్టు, అవి చేయడానికి ప్రారంభించు. హల్లెలూయా. వస్తున్నావు, పోతున్నావు, సంవత్సరాలు గడుస్తున్నాయి. మందిరంలో ఒక్కొక్క సంవత్సరం ఏదన్నా మార్పు ఉందని గమనిస్తున్నావా, రావడం పోవడమేనా? ఈరోజు గమనించు, నేను అదే చెప్తున్నా. ఈరోజు వర్తమానం అంతా అదే. ప్రభునందు ప్రియులారా, వచ్చిపోయే క్రైస్తవులతో దేవుని పనిలే. వాళ్ళు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, దేవునికి పని ఏం లేదు. ఎందుకు ఈ వర్తమానం చెప్తుందంటే, ఈమె సేవకుడు భక్తి కలిగిన వాడని గుర్తించి, ఒకవేళ ఇక్కడున్న మీకు
సేవకున్నైన నేను భక్తిపరునిలాగా అనిపించకపోతే ఇంకేం చేయాలా? నెలకు 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఇంకా వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నా, ఏ పరిచర్యని ఇంతవరకు నేను ఆపలేదు, ఇంకేం చేయాలా? నన్ను ఏం చేయమంటారు? ఒకవేళ మీ దృష్టికి నేను భక్తి కలిగిన వాడిగా కనిపించాలంటే, ఆమెట భక్తి కలిగిన దైవజనుడని తెలిసి ఏం చేసింది? రూమ్ కట్టించి అవన్నీ చేసేది, పెడితే ఆయన డిస్కస్ చేశాడు శిష్యునితో, ఏం కావాలంటే ఏం అవసరం లేదు అని చెప్పిందట. అవసరమున్నా అమ్మ అవసరం లేదా ఆమెకు? చెప్పండి మాట్లాడు. మీరు మాట్లాడితే ముగిస్తా. అవసరం ఉందా లేదా? ఏం అవసరం ఉందా ఆమెకు? పిల్లలు లేరు, అయినా చెప్పిందా? ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, ఇప్పుడు చదువుమంటే చదువుతుంది, రెడీగా ఉన్నది కానీ వద్దు, లేట్ అవుతుంది. వింటున్నారా? అవసరం లేదు, అయ్యా నాకు ఏ బాధ లేదు, నేను నా స్వజనుల మధ్య ఉన్నానని చెప్పింది ఆమె. చెప్తే వీళ్ళే ఆలోచన చేసుకొని, పిల్లలు ఏమైనా ఆలోచన చేసుకొని, పిల్లలు లేరా అని చెప్పి మీకు దిగి ఇంటికి మళ్ళీ పోతాడు కదా, పోయేటప్పుడు వచ్చి అమ్మ వచ్చే సంవత్సరం కల్లా దేవుణ్ణి కొడుకిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేయలే, మందిరానికి రాలే, ఉపవాసం ఉండలే, డాక్టర్ దగ్గరికి పోలే, మందులు వాడలే, ఏం చేయలే? ఏమీ చేయలే. సేవకునికి కనీసం నాకు పిల్లలు లేరని కూడా చెప్పలా. కానీ ఏమన్నాడు? వచ్చే సంవత్సరం నీకు కొడుకుంటాడని చెప్పాడు. హల్లెలూయా. అన్నాడో లేదో సేవకుని మాట దేవుడు రూఢిపరచువాడట. హల్లెలూయా. రూఢిపరిచాడు. వచ్చే సంవత్సరం కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ కొడుకు ఒకరోజు తలకాయ పోయింది, నాది తలనొత్తంది మమ్మీ, తలనొత్తంది డాడీ అని పట్టుకున్నాడు. పట్టుకొని పని చేస్తున్నప్పుడు తొడ మీద పండుకొని పెడితే కొడుకు చచ్చిపోయాడు. ఇదేం కర్మ, ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఏం దేవుడయ్యా, ఇచ్చినట్టే ఇచ్చి గీ తీరుగా అడుగుతాడా గిట్లనా అంటది అనుకున్నాడు. ఈమె వాళ్ళ భర్తతో అంటుంది, ఇగో నేను చెప్పిన మాట వింటావా, నాకు గాడిద కావాలా, నాకు పని వాళ్ళని ఇద్దరిని, నా కొడుకును ఏం చేస్తాను, ఇక్కడనే వదిలేసి చచ్చిపోయినోన్ని. నేను గత వారం గుండెంగల వాక్యం చెప్పాను. చచ్చిపోయి ఇంట్లో పెట్టుంటే ఎడగెళ్ళాడైనా? ఎవరాయనవా? యాయిరు. హల్లెలూయా. బిడ్డ చచ్చిపోయింది, దానం చేసుకోక ఆయన పోయి చచ్చిపోయిందా, నేను మళ్ళీ వస్తాగని చెప్పి ఎక్కడికి పోయిండట? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలకాయ నొత్తందని కొడుకు చచ్చిపోతే తొడ మీద పెట్టుకుంటే చచ్చిపోయి నువ్వు ఇంట్లో పడేసి ఏమంటుందో తెలుసా? నాకు గాడిదను రెడీ చేయి, నేను ఎలీషాను కలుసుకోవాలి, ఆ సేవకుని కలుసుకోవాలి, నేను ఎక్కడుంటాడో అని వెతుక్కొని ఆయన ఎత్తికి పట్టుకొని రూమ్ దగ్గరికి వచ్చేసరికి దూరం నుంచి ఎలీషా చూసి, గండ్రాలు వస్తుందేంటి మన ఇంటికి, ఆమెకేదో ఆపతున్నట్టున్నది, రే పరిగెత్తురా, ఆమెనేంటో అడుగు, యోగక్షేమాలు తెలుసుకోమని చెప్తే ఈ పనికి మాలినోనికి ఏం చెప్తలేదు. ఆమె తెలుసు కదా ఈ సొంటోడు గేహజీ, ఈయనకంటే ఎక్కువ తింటాడు, పక్కకుంటాడు కాబట్టి ఆ చికెన్ ఎత్తలేదు, ముక్కలు ఎత్తలేనో చూస్తాడు. ఈయనేమో ఈయనకి ఆశలు లేవు, ఆయనకేమో ఎప్పుడు చూసినా బట్టల మీద తిండి మీద ఆశ ఆయనకి. కనుక ఏమో పోయి, అమ్మ బాగున్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, ఏం జరిగిందమ్మా, ఇంత అకస్మాత్తుగా వస్తున్నావు, అయ్యగారు అడుగుమంటున్నాను అంటే, ఏమి లేదు అందరం బాగానే ఉన్నాం, నువ్వేం టెన్షన్ పడకని ఆమె చెప్పుకుంటూ వస్తూనే ఉన్నది. ఎక్కడికి? ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా అర్జెంటుగా నువ్వు మా ఇంటికి రావాలి అంటే, అమ్మ ఇప్పుడు నేను రాలేను, ప్రార్థనలో ఉంటాను, నీ అవసరం ఏంటో చెప్పంటే, ఇదిగో నా కొడుకు చచ్చిపోయిండు అయ్యా, నేను కొడుకుని మన అడిగానా? అడగలే. నువ్వే మాట ఇచ్చావు, నువ్వే కొడుకు ఇస్తాడని చెప్పావు, పుట్టి వయసోడైనాక చచ్చిపోయాడు కదయ్యా, నేను అడగకుండా ఎందుకు ఇచ్చినావయ్యా అన్నట్టుగా మాట్లాడి, అయ్యా ఎట్లా అయ్యా అని చెప్తే, అయ్యో దేవుడి సంగతి నాకు మరుగు చేశాడే, నాకు చెప్పలేదే అంటాడు ఎలీషా అని గేహజీని పిలిచి నా రాజదండం పట్టుకొని పొమ్మన్నాడు. హల్లెలూయా. ఆయన వాడే కట్టెను పట్టుకొని, ఒరే ఇది జాగ్రత్తగా పట్టుకపోయి బాట మీద పోతాంటే ఎవరైనా మందలిస్తారా, ప్రార్థన పోతాంటే ఆపుతారా, ఆగరాదు నేను కూడా వస్తానంటారా, అయ్యో నువ్వే పోతావా, నేను రావద్దా, ఒక 5 నిమిషాలు, ఎంత 5 నిమిషాలలో స్నానం చేసుకొని వస్తా, అట్లా పోయి ఇట్లా వస్తా చూడు నువ్వు అని ఆపేటోళ్ళు లేరా? గేహజీ గసంటోడే, మీరు గసంటోళ్ళే అని ఈ కట్టెనిస్తే ఈ కట్టెను పట్టుకొని, ఎలీషా కట్టె, ఇది ఎవరి కట్టె? ఎలీషా కట్టె. ఇది పట్టుకొని పోతాంటే ఎలీషా లేడు కాబట్టి
అసలోడు లేడు కాబట్టి ఈయనకే అందరూ అయ్యా ప్రైజులాడు అని చెప్తే ఈయన ఏం చెప్తాడు? అందరికీ ప్రైజులా. ఓరే ఎవరితో మాట్లాడకురా, సపరేగా పోరా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు లేకపోతే రాజరికం అంతా మనదే కదా, అవునా కదా అని చెప్పి అందరికీ నమస్కారం చెప్పుకుంటా దండాలు పెట్టుకుంటా పోయేటాలకి యాళ్ళయింది. ఎక్కడ పడుకోబెట్టిందో తెలుసా కొడుకుని? ఎలీషా పడుకునే, సేవకుడు పడుకునే మంచం మీద పడుకోబెట్టిందట. ఆడి పోయినాక ఈ గెహజీ కట్టెను పట్టుకొని ఇట్లా పెట్టమన్నాడు కదా, పెట్టి లే అన్నాడు కదా, లే అనమన్నాడు కదా, ఇట్లా పెట్టి లెమ్మని చెప్తే ఎందుకు లేస్తాడు? చెప్పింది ఎవరు? చెప్పేది ఎవరు? గెహజా. విశ్వాసం లేని వాళ్ళమా? దేవుడు ఏం అద్భుతం చేస్తాడు? ఎన్నడు చేస్తాడు? ఇక ఎన్నడు చేస్తాడు నా జీవితంలో? ఇక ఎన్నడవుతుంది? పెళ్ళి అవుతుందా? ఇక అవుతుందా? ఇక బాగుపడతాం మేము? దేవుడు బాగు చేస్తాడా మమ్మల్ని? గిట్లా అనేటోళ్ళ గిట్లా కష్టపట్టుకుని పోతే ఏమవుతుంది? ఏం కాదు. ఇటు తిప్పిండు, అడి తిప్పిండు, ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, అబ్బర్ కథ రబ్బర్ అన్నాడు, ఎన్ని అన్నాడు, ఎన్ని లేవు. డౌట్ వచ్చింది ఎలీషాకు, వీడు పోయేటోడు జర నమ్మకం తక్కువ అని చెప్పి మళ్ళీ వెనక బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది? ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ అంతా? ప్రభునందు ప్రియులారా, ఆయన వచ్చి ఆ అబ్బాయి మీద పారజాచుకొని పడుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి, ముక్కుల ముక్కు, ముత్తుల మూతి, చేతులు, కాళ్ళు పెట్టి ఏం చేశాడు? పడుకొని ప్రార్థన చేసి, దేవా ఈ కుమారునికి తిరిగి మరలా ప్రాణం నిమ్మన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు 7 సార్లు దుమ్మిండట. ఉందమ్మా అక్కడ? 7 సార్లు దుమ్మి లేచిండు. లేచినాక కొడుకును తల్లి గొప్ప చెప్పి మెల్లగా దిగొచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ప్రభునందు ప్రియులారా, ఒక్క కొడుకు పుడితే ఒక్క కొడుకుని తీసుకొచ్చి మందిరంలో ఇస్తేనట ఏలేమన్నాడు ఎరుకున్నా? అమ్మా ఒక్కదానొక్క కొడుకుని తీసుకొచ్చి మందిరంలో పెట్టినావు, నిన్ను దేవుడు బహుగా దీవించునుగాక, నీకు వెండి బంగారం ఆస్తులు సంపాదన వచ్చునుగాక అని చెప్పలా. దేవుడు ఒక్కదానికి ప్రతిగా నీకు పిల్లల్ని ఇస్తాడని చెప్తే 3 బిడ్డలను, 3 కొడుకులను, 2 బిడ్డలు కన్నది. ఎవలామె? గొడ్రాలు. అది మర్చిపోతున్నారు మీరు. పిల్లలు లేనామె, సంతు లేనిది ఎల్లాలుగా మారింది. 7 పిల్లల్ని ఇచ్చింది. హల్లెలూయా. ఆయనకి ఇచ్చింది కౌంట్లెస్సే, ఆయన దేవునికి ఇచ్చేసింది. ఇంకా 3 కొడుకులు పెట్టారు, 2 బిడ్డలు పెట్టారు. ఎవరికి? హన్నాకు. అంటే పరిచర్య. అందుకే రక్షించబడిన మనం ఏం చేయాలటంటే, ఏం చేయాలా? సేవ చేయాలి. సేవ అంటే ఏంటి? పరిచర్య. మందిర అవసరతలు గుర్తించాలా, సేవకులతో కలిసి పనిచేయాలా, సేవకులకు మన అవసరాలు చెప్పాలా, సేవకులను కళ్ళని కప్పి ఏం చేద్దాం అనుకున్నా తెరలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేద్దాం, తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఇదిగో